ఈరోజు మనం కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. దానిలో మ్యాట్రిసెస్‌లో ఉన్న మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వాటిని డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈరోజు క్వశ్చన్ మనకి ఈ క్వశ్చన్ మనకు 2021లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో, మీకిక్కడ మ్యాట్రిసెస్‌లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మ్యాట్రిసెస్‌లో మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, సో ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్‌లో అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంది. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాన్సెప్ట్ ట్రాన్స్‌పోజ్ వస్తది. ట్రాన్స్‌పోజ్ తర్వాత మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అండ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఇవి ఒక సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనమాట. ఒకదాని తర్వాత లింక్ అయ్యే కాన్సెప్ట్స్. కానీ ఈరోజు మనం ఇప్పుడు నేర్చుకునే ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ బేస్డ్ మీద ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఏ పవర్ 2025. సో, ఇక ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనకు కొంతమందికి ఈ క్వశ్చన్ మనం చేయగలమా అనే ఒక డౌట్ వస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ 2025 అన్న వెంటనే మనకేమవుతుందండి ఇక్కడ ఏ పవర్ 2025 అనగానే ఏని 2025 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి అని కొంతమంది భయపడిపోతాం చూడంగానే. ఏంటి ఏని 2025 టైమ్స్ మనం మల్టిప్లై చేయగలమా? యాక్చువల్‌గా అయితే మనకున్న కాన్సెప్ట్స్‌లో చూసుకుంటే ఏని స్క్వేర్ చేయొచ్చు, లేకపోతే క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే ఏని 3 టైమ్స్ అయినా మల్టిప్లై చేయొచ్చు. ఎలా మల్టిప్లై చేయొచ్చు? ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ పవర్ 4 తీసుకుందాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేయొచ్చు. ఓకే, ఇది పాసిబుల్. బట్ ఏ పవర్ 2025 టైమ్స్ అంటే ఏని 2025 టైమ్స్ మల్టిప్లై చేయడం అంటే పాసిబుల్ అయ్యిద్దా అనేది చాలామందికి డౌట్ వస్తుందన్నమాట. అంటే డౌట్ వస్తుంది ఆటోమేటిక్. కొంతమంది స్టూడెంట్స్‌కి ఐడియా లేకపోతే ఈ క్వశ్చన్ చేయరు, వదిలేస్తారు. బట్ ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అంటే చాలా ఈజీ క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం చేయాలి అంటే మనకు ముందు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఎప్పుడు పాసిబుల్ అయ్యిద్ది? ఏబి అని తీసుకుంటే ఏబి ఈక్వల్ టు సి అని తీసుకుంటే ఏబి అనేది మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ మనకి ఈక్వల్ అవుతే ఆ మ్యాట్రిక్స్ మనకి మీన్స్ ఆ టూ మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో, ఇది రూల్ అన్నమాట. అంటే ఎప్పుడైతే అది కన్ఫర్మబుల్ అయ్యిద్దో అంటే ఫర్ ఎగ్జాంపుల్ m/n ఏ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n, బి యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు n/p అని తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇందాక ఏం చెప్పాను మీకు? మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కి ఈక్వల్ అవుతేనే మనకి మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యింది, లేకపోతే పాసిబుల్ అవ్వదు, మనం చేయలేం. సో, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఇది తెలిస్తే మనకి బేసిక్ రూల్ అంటే n ఈక్వల్ టు n ఆటోమేటిక్గా సి అనేది రిజల్ట్ వస్తుంది. సి రిజల్ట్ వచ్చినప్పుడు ఈ రెండు తీసేస్తే రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ? ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ రో అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అదే రిజల్టెంట్ యొక్క ఆర్డర్ అవుతుంది అనమాట. సి ఆర్డర్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఆర్డర్ ఏమవుతుంది? m/p అవుతుంది. సో, ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్ m, కాలమ్స్ n, బి మ్యాట్రిక్స్ రోస్ n, కాలమ్స్ p. ఇక్కడ కాలమ్స్ ఈక్వల్ టు రోస్ అయింది అంటే ఆటోమేటిక్గా ఏమైంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలం ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏబిని మనం మల్టిప్లై చేయొచ్చు. ఇది బేసిక్ రూల్. ఈ రూల్ అంటే ఈ తెలిస్తే మనకి కండిషన్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏమైంది అంటే n తీసేసి m/p అంటే m రోస్ p కాలమ్స్ అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఫస్ట్ ఏ పవర్ 2025 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏదో ప్యాటర్న్ వస్తుంది, ప్యాటర్న్ ఉంటుంది ఖచ్చితంగా. చూద్దాం అసలు ఏంటిది. ఫస్ట్ ఏ చేద్దాం, ఏ స్క్వేర్ చేద్దాం, ఏ క్యూబ్ చేద్దాం, ఏ పవర్ 4 చేద్దాం. అప్పుడు మనకి ఒక చిన్న ఐడియా వస్తుంది. ఓకే, ఇలా చేస్తుంటే మనకు ఒక ప్యాటర్న్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఏ ఏంటమ్మా? ఏ ఈక్వల్ టు 1 0 0 0 1 1 1 0 0. వాట్ ఈస్ దిస్ ఆర్డర్? వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ ఆర్డర్? 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అనమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి 3/3. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఏ స్క్వేర్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ మీన్స్ 1 0 0 0 1 1 1 0 0. నెక్స్ట్ సో, అసలు ఏ స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు చూసుకుంటే మీరు? ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఏ ఇంటూ ఏ అనేనా? సో, ఏ స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు? ఏ ఇంటూ ఏ రాయొచ్చు. అందుకే ఏ రాసా. నెక్స్ట్ ఏ ఏంటమ్మా మనకి? నెక్స్ట్ ఏ అంటే మనకి 1 0 0
0 1 1 1 0 0. సో ఇది ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పాను మీకు మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే మనకి ఏమై ఉండాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 3/3, దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 3/3. ఆటోమేటిక్గా ఏమైంది చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కి ఈక్వల్ అయినాయి. అంటే ఏంటి, మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎలా చేయాలి చూడండి. సో మనకు రిజల్టెంట్ కూడా ఏం రావాలండి, రిజల్టెంట్ కూడా ఏం రావాలి, మనకి 3/3 రావాలి. 3/3 ఆల్రెడీ చెప్పాను, ఏబిని మనం మల్టిప్లై చేస్తే సి రిజల్టెంట్ ఏం రావాలి, ఇక్కడ m/n, ఇక్కడ n/p ఉంటే n ఈక్వల్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అయింది. తర్వాత ఇక్కడ ఏం రావాలి, m/p రావాలి. m/p ఇక్కడ కూడా చూడండి 3 పాసిబుల్ అయింది. రిమైనింగ్ ఏమున్నాయి, ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ ఎంత 3, సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్ ఎంత 3/3 అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 3/3 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 ఎలిమెంట్స్ 3 రోస్ 3 కాలమ్స్, 3 రోస్ 3 కాలమ్స్ కాబట్టి మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనకి 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీకు 3 రోస్ కాబట్టి అంటే R1 R2 R3, ఎందుకని నేను ఎలా రాయగలిగాను నాకు ఎలా తెలుసు ముందుగానే, ఇక్కడ నాకు 3/3 అని అర్థమైపోయింది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం నాకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/p అని నాకు తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది 3/3 అని అర్థమైపోయింది. అందుకని ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అందుకే 3 రోస్ 3 కాలమ్స్. సో 3 రోస్ 3 కాలమ్స్ కాబట్టి R1 R2 R3 ఇక్కడ ఏముంటాయి మనకి C1, ఇక్కడ ఏముంటుంది C2, ఇక్కడ ఏముంటుంది C3. సో R1 R2 R3, R1 రో 1 రో 2 రో 3, కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3. సో 3 రోస్ 3 కాలమ్స్ మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి R1 C1, ఈ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ చూసుకుంటే R1, దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ C2, దిస్ ఈజ్ ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ R1 C2. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇది వచ్చేసరికి R1 C3. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు, ఈ ఎలిమెంట్ని ఏం రాయొచ్చు, ఈ ఎలిమెంట్ని మనం R2 C1 అని రాయొచ్చు. ఈ ఎలిమెంట్ నేమ్ రాయొచ్చు R2 C2 అని రాయొచ్చు. ఈ ఎలిమెంట్ నేమ్ రాయొచ్చు R2 C3 అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి, ఈ ఎలిమెంట్ ఏమవుతుంది R3 C1. ఈజీ మనకి ఇది ఒక ఆర్డర్ తెలిస్తే మనకు మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి R3 C2, ఇక్కడ ఏమవుతుందండి R3 C3. సో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, ఓ మెనీ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఆర్డర్ 3/3 అంటే ఒకవేళ మల్టిప్లికేషన్ 3 × 3 అన్న 9 ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో R1 C1 R1 C2 R1 C3 ఈ విధంగా చేయాలి. సరే ఎలాగా, ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ మాత్రమే తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో ఓన్లీ కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇదేంటి అవుతుంది మనకి, ఇది R1, ఇదేమవుతుంది R2, ఇదేమవుతుంది R3, ఇదేమవుతుందంటే C1, ఇదేమవుతుంది మనకి C2, ఇదేమవుతుంది C3. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఏంటి, R1 C1 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రోని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్ 1తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఎలా చేయాలో చూద్దాం. ఎలిమెంట్ బై ఎలిమెంట్ మనం మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎలాగో చూద్దాం. R1 C1 అంటే 1 × 1 ఒక్కొక్క విధంగా చేసుకుంటూ వెళ్దాం. క్లారిటీ ఇంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే మనకి ముందు ఈ ఐడియా ఉందనుకోండి, బేసిక్ ఐడియా, ఈ ఐడియా వస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా చేయగలరు. ఎలాగో చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇప్పుడు చేద్దాం. A² = A × A. వాట్ ఈజ్ ఏ, ఏమి ఇచ్చాడండి మ్యాట్రిక్స్ 1 0 0 1 0 0, నెక్స్ట్ 0 1 1 0 1 1, నెక్స్ట్ 1 0 0 1 0 0. దిస్ ఈజ్ ఏ. నెక్స్ట్ 1 0 0 0 1 1 1 0 0. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్. సో మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ మనం ఏం చేయాలని చెప్పాను, దీన్ని R1, దీన్ని C1 C2 అంటే ఫస్ట్ రోస్ తీసుకుంటాం, సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు R1 C1 అయినా ఇక్కడ చూడండి, ఇక్కడ R1 C1 అంటే ఏం తీసుకోవాలా, R1 C1 చూడండి ఎలా మల్టిప్లై చేస్తున్నాను, 1 × 1 ఇది క్లారిటీగానండి. నెక్స్ట్ నుంచి కొద్దిగా స్పీడ్గా వెళ్దాం. 1 × 1 ప్లస్ 0 × 0 ప్లస్ నెక్స్ట్ 0 × 1
చూడండి ఎలా మల్టిప్లై చేశాను. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాలంలో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వస్తున్నాను అంతే. చూడండి 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 1. నెక్స్ట్ ఇక్కడ ఏం ఎలిమెంట్ రావాలి, ఏం చేయాలి, R1C2 చేయాలి. చూడండి R1C2 అంటే ఏంటి, R1C2 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 అయిపోయింది, ఈజీ. R1C1 R1C2 ఇక్కడ R1C3 మీన్స్ 1 0 0 0 1 0 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 అయిపోయింది. R1C1 R1C2 R1C3 అయిపోయింది, సింపుల్. ఇంకా ఇప్పుడు చూడండి ఈజీగా అయిపోయింది మీకు. R2C1 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 అయిపోయింది R2C1. నెక్స్ట్ R2C2 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 దిస్ ఈస్ ద R2C2. నెక్స్ట్ R2C3 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 0 ఇంటూ 0 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0. నెక్స్ట్ R3C1 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1. నెక్స్ట్ R3C2 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0. నెక్స్ట్ R3C3 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0. జాగ్రత్త అండి, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏదన్నా అదర్ ఎలిమెంట్తో మనం మల్టిప్లై చేసామో మన రిజల్ట్ రాంగ్ అయిపోయింది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1. ఫస్ట్ R1C1. నెక్స్ట్ R1C2 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 R1C2. నెక్స్ట్ R1C3 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0. ఓకే రైట్. R2C1 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 రైట్. R2C2 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 రైట్. R2C3 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 రైట్. నెక్స్ట్ R3C1 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 రైట్. 1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 రైట్. R3C2 this one is the R3C3 1 into 0 plus 0 into 1 plus 0 into 0. Okay, this is the your multiplication. What is the result? Already what is the order? What is the resultant order? 3 by 3 we know already. So ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి 1 plus 1 plus 0 plus 0 next 0 plus 0 plus 0 next 0 plus 0 plus 0 next 0 plus 0 plus 1 next 0 plus 1 plus 0 right. 0 plus 1 plus 0 1 plus 0 next 1 plus 0 plus 0 0 plus 0 plus 0 next 0 plus 0 plus 0. సో ఫైనల్గా ఏమొస్తుందండి మనకి ఏ స్క్వేర్ అంటే వాట్ ఈజ్ ఏ స్క్వేర్ మీన్స్ 1 0 0 1 1 ఇదేమవుతుందండి 1 నెక్స్ట్ 1 0 0 ఇది మనకు వస్తుంది రిజల్ట్ అంటే. మీరు అబ్జర్వ్ చేస్తే 1 1 1 0 1 0 0 1 0 ఇలా మనకు వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి ఏ స్క్వేర్ వచ్చేసరికి 1 0 0 1 1 1 1 0 0. ఓకే ఏ స్క్వేర్ చేసాం. నెక్స్ట్ ఏ క్యూబ్ చేద్దాం. ఈసారి స్పీడ్కి వెళ్తాను, మల్టిప్లికేషన్ చూద్దాం. ఏ క్యూబ్, వాట్ ఈజ్ ఏ క్యూబ్? ఏ క్యూబ్ మీన్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఆల్రెడీ వి ఫౌండ్. ఏంటి ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా? 1 1 0 0 1 0 0
నెక్స్ట్ 111, నెక్స్ట్ 100, 100. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ ఎంత మనకి ఇక్కడ ఏ చూసుకుంటే 100, 100, నెక్స్ట్ 011, 011, నెక్స్ట్ 100, 100. ఓకే, బాగానే ఉంది. దీన్ని ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఆల్రెడీ తెలుసు కదా మనకి 3/3 కూడా 3/3 ఆటోమేటిక్ పాసిబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఏం రాస్తాం మనం 1 × 1 1 ప్లస్ 1 × 1 1 ప్లస్ 0 × 0 0 ప్లస్ 0 × 1 0 1 × 0 ప్లస్ 0 × 1 0 ప్లస్ 0 × 0 0 1 × 0 ప్లస్ 0 × 1 0 0 × 0 0 0. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ R2C1 1 × 1 1 ప్లస్ 1 × 0 0 ప్లస్ 1 × 1 1 1 × 0 0 ప్లస్ 1 × 1 1 ప్లస్ 1 × 0 0 1 × 0 0 ప్లస్ 0 ఇంటూ మీన్స్ ఇదేంటమ్మా R2C3. సో R3C3 1 × 0 0 ప్లస్ 1 × 1 1 ప్లస్ నెక్స్ట్ 1 × 0 0. నెక్స్ట్ మనకు వచ్చేసరికి R3C1 1 × 1 1 0 × 0 0 0 × 1 0. నెక్స్ట్ R3C2 1 × 0 0 0 × 1 0 ప్లస్ 0 × 0 0. నెక్స్ట్ 1 0 0 0 1 0 1 × 0 0 ప్లస్ 0 × 1 0 ప్లస్ 0 × 0. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫర్ ఏ క్యూబ్. ఏ క్యూబ్కి ఏమవుతుందో చూద్దాం. చూడండి 1 0 0 2 1 1 1 0 0. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ప్యాటర్న్ చూడండి. ఏ క్యూబ్ నెక్స్ట్ A⁴కి ఏమొచ్చిందో తెలుసా? A⁴కి ఏమొచ్చిందంటే మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. A⁴కి నాకు ప్యాటర్న్ ఆల్రెడీ అర్థమైపోయింది. నాకు ప్యాటర్న్ ఎలాగో చూద్దాం. 1 0 0 నెక్స్ట్ 3 1 1 1 0 0 వస్తుంది. A⁴ అయితే 4 వస్తుంది. A⁴ అయితే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ A⁴ అయితే 4 వస్తుంది. A⁴ అయితే ఇక్కడ 6 వస్తుంది. అంటే నాకు ఏమర్థం అవుతుంది? A⁴n రాగానే నాకు ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ A² రాస్తే ఏమవుతుందమ్మా? A² వస్తే 1. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి చూడండి అన్నింటిలో. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి 1 0 0 1 0 0 నెక్స్ట్ ఇక్కడ 1 0 0 1 0 0. బట్ ఇక్కడ 1 1 ఉంది. ఇక్కడ ఎలిమెంట్ ఏది చేంజ్ అవుతుంది మనకి? ఈ సెకండ్ అంటే సెకండ్ రోలో అంటే R2C1 ఎలిమెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ ఎలిమెంట్ చేంజ్ అవుతుంది చూడండి. A² ఉంటే 1 ఉంది. ఏ ఉంటే ఏముంది? 0 ఉంది. A³ ఉంటే ఏముంది? A³ ఉంటే ఏముంది? A³ ఉంటే 2 ఉంది. A⁴ ఉంటే ఏముంటుంది? 3 ఉంటుంది. A⁴n ఉంటే ఏముంటుంది? 1 0 0 n - 1. ఎందుకని 4లో ఒక వాల్యూ అంటే 1 సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా మనకు 3 వచ్చింది. అంటే n - 1 1 1 1 0 0. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. అంటే A⁴nని మనం ఎప్పుడైనా మల్టిప్లై చేస్తే అంటే n టైమ్స్ మనం ఏని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటంటే 1 0 0 n - 1 1 1 1 0 0 అని అర్థం. సో ఇక్కడ బాగానే ఉంది. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదే. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? మనకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు ఫైనల్కి వద్దాం. ఇప్పుడు చూస్తే A⁴2025 ఇక్కడ 2025 కాదు, ఇంకా 1 lakh కన్నా ఏమైనా ఉండే, లేకపోతే 2 lakhs ఏమైనా ఉండే. బట్ మనం మల్టిప్లికేషన్ ఈజీగా చేయగలమా లేదా? ఓన్లీ ఒక 2 మ్యాట్రిక్స్ అంటే 2 టైమ్స్ మాత్రం మల్టిప్లై చేసా. అంటే A² చేసా, నెక్స్ట్ A³ చేసా. నాకు ఒక ప్యాటర్న్ కనబడుతుంది. అన్ని ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి. ఒక R2C1 ఎలిమెంట్ మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది. అంటే 3 ఉంటే 2 ఉంటుంది. 4 ఉంటే ఆటోమేటిక్ మల్టిప్లై చేస్తే మీకు 3 వస్తుంది. నెక్స్ట్ A² చేస్తుంటే 1 వస్తుంది. ఆటోమేటిక్ A² A³ ప్యాటర్న్ చూసేసి అంటే మల్టిప్లికేషన్ చూసి A⁴ ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ A⁴n కూడా ఐడియా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఆటోమేటిక్గా A⁴n. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? A⁴n అర్థమైపోయిందా? A⁴n అంటే ఏంటి మనకి ఇక్కడ? A⁴n వచ్చేసరికి చూడండి, A⁴n అంటే మనకేం అర్థమైంది? ప్యాటర్న్ A⁴n ప్యాటర్న్ ఏమైంది మనకు అర్థమైంది? 1 0 0 n - 1 1 1 1 0 0 అని అర్థమైంది. అంతేనండి. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ ఆటోమేటిక్గా ఏ పవర్ ఎన్ అర్థమైపోయింది నాకు, ఇక్కడ ఏ పవర్ ఎన్ తీసుకొచ్చా. ఇప్పుడు చూద్దాం ఏ పవర్ 2025 ఏమైంది. ఏ పవర్ 2025 ఏమైంది, ఈజీ 100. 2025 మైనస్ 1 2024 11100. నెక్స్ట్ ఏ పవర్ 2020 ఏమైంది, ఏ పవర్ 2020 ఏమైంది మనకి 1 వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి 100. ఇక్కడ ఏమైంది 2019 11100 అని అర్థమైపోయింది. సో ఈజీనా చూడండి, ఇప్పుడు ఈజీనా. సో మీరు ప్యాటర్న్ కనుక్కోగలిగితే, అంటే మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా పవర్ అనేది మనకి ఎక్కువ ఉండి మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే వాడు ఖచ్చితంగా మ్యాట్రిసెస్ని ప్యాటర్న్లో ఇచ్చి ఉంటాడు. ఆ ప్యాటర్న్ మనకి ఏ పవర్ ఎన్ అర్థమైపోయింది. సో ఎలాగో చెప్పేశాను మీకు ఏ పవర్ ఎన్. చూస్తే ఇప్పుడు మనకేం కావాలంట, సబ్ట్రాక్షన్ కావాలి. సబ్ట్రాక్షన్ బిట్వీన్ ద ఏ పవర్ 2025 మైనస్ ఏ పవర్ 2020. సో ఏ పవర్ 2025 ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకు చూస్తే 100. సో నెక్స్ట్ 2024 11, నెక్స్ట్ 100 మైనస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమొస్తుందండి మనకి ఇక్కడికి వచ్చేసరికి 100. నెక్స్ట్ 2019 -1 నెక్స్ట్ 100. ఈ రెండింటిని ఏం చేయాలి, ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆల్జిబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్లో సబ్ట్రాక్షన్ కూడా ఉంది మనకి. ఆల్జిబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. సబ్ట్రాక్ట్ చేయాలంటే మన కండిషన్ ఏంటి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే కండిషన్ ఏమై ఉండాలంటే మనకి సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. బట్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఏం చెప్పాను, మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఈక్వల్ ఉండాలని చెప్పి. బట్ ఇక్కడ మనకి మైనస్ కానీ ప్లస్ కానీ చేయాలి అంటే సేమ్ ఆర్డర్ అయి ఉంటేనే మనం ఆపరేషన్ చేయగలం, ప్లస్ కానీ మైనస్ కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి 3/3, ఇక్కడ ఏముంది 3/3. సేమ్ ఆర్డర్ ఉందా, ఓకే సేమ్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే అప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 1 - 1 1 - 1 0 - 0 నెక్స్ట్ 0 - 0. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆర్డర్ అయి ఉంటుంది అనమాట. ఇది కూడా ఏమవుతుంది మనకి 3/3 అయింది. నెక్స్ట్ 2024 నుంచి 2019 నెక్స్ట్ 1 - 1 నెక్స్ట్ 1 - 1 నెక్స్ట్ 1 - 1 నెక్స్ట్ 0 - 0 నెక్స్ట్ 0 - 0. సో ఇది మీకు ఇక్కడికి వచ్చిన రిజల్ట్ అనమాట. ఇప్పుడు చూడండి 1 - 1 అంటే ఏం రాయొచ్చు అండి, వాట్ ఈజ్ 1 - 1? 1 - 1 ఏం రాయొచ్చు మనం, 1 - 1 0 0 0. 2024లోంచి 19 తీస్తే 5ఏనా 5 5 నెక్స్ట్ 0 0 0 0 0. ఇది మీకు వచ్చిన రిజల్టెంట్. దిస్ ఈజ్ ద ఏ పవర్ 2025 మైనస్ ఏ పవర్ 2020. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ 5 అవ్వదు, ఏ పవర్ 6 అవ్వదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వాల్యూస్ 100 ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే 00 ఉన్నాయి, అంటే సబ్ట్రాక్షన్లే ఉన్నాయి ఏదన్నా కానీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కానీ సి కానీ మీ ఆప్షన్ అయి ఉండాలి. ఇప్పుడు చూస్తే ఏ పవర్ 6 అంటే ఏంటంటే లాస్ట్ టర్మే చూద్దాం, మీకు ఇది ఏంటి అన్నది. ఇది చూస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్ జీరోస్ వస్తాయని అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నాయి 110 అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ని మాత్రమే చూడండి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మాత్రం చూస్తే నీకు 5 వచ్చేటట్టుగా ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 6 అంటే మనకి ఆటోమేటిక్గా మనకేమొస్తుంది, మనకి 6 అంటే 5 అంటే చూద్దాం. ఏ పవర్ 6 మైనస్ ఏ చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఏ పవర్ 6 ఏం రాయొచ్చండి మనం, ఏ పవర్ 6 ఏం రాయొచ్చు, ఏ పవర్ 6 ఈక్వల్ టు n-1 కదా 1. ఏ పవర్ n అంత ఇక్కడ మనకి 100 100. నెక్స్ట్ n-1 5 అంటే 6 కాబట్టి 6 - 1 నెక్స్ట్ 6 - 1 11 11 100. ఇదేనా మనకు వచ్చేసరికి ఏ పవర్ 6 ఏ. వాట్ ఈజ్ ఏ అంత మనకి ఏ ఆల్రెడీ గివెన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకు 100 0 0 11 100. ఇదేనా గివెన్ మ్యాట్రిక్స్ చూడండి. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు 100 0 0 11 100 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏ పవర్ 6 మైనస్ ఏ చేస్తే చూడండి రిజల్టెంట్ ఏమొస్తుందో చూడండి. 1 - 1 0 0 - 0 0 0 - 0 0. 6 - 1 అంటే 5 మైనస్ అంటే ఇదేంటి అవుతుందమ్మా 5 అవుతుందంటే 5 - 0 5. నెక్స్ట్ 1 - 1 0 1 - 1 0 నెక్స్ట్ 1 - 1 0 0 - 0 0 0 - 0. చూడండి ఇప్పుడు ఈ రిజల్టెంట్ సేమ్ యాస్టీస్గా మనకి ఏ పవర్ 2025 మైనస్ ఏ పవర్ 2019 లానే వచ్చిందా మనకు వచ్చేసరికి 20 తీసుకుంది 20
20 ఏ పవర్ 2025 మైనస్ ఏ పవర్ 2020 వచ్చింది. చూడండి సేమ్ రిజల్ట్ వచ్చింది. అందుకే మీ ఆన్సర్ ఏమైంది? మీ ఆన్సర్ ఏ పవర్ 6 మైనస్ ఏ అని అర్థమైపోయింది. సో ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం ఐడియా ఉండాలి అంటే మెయిన్గా మీకు కాన్సెప్ట్స్ ఏం తెలియాలి? ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ తెలియాలి. ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్లో మనకి అడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, స్కేలర్ మల్టిప్లికేషన్ ఉంటుంది అనమాట. సో అవన్నీ మీకు ఐడియా ఉన్నాయి అనుకోండి, ఈ క్వశ్చన్ ఈజీ. బట్ చాలామంది భయపడేది ఏంటంటే ఏ పవర్ 2025 అనగానే ఏంటి చాలా బిగ్ నెంబర్ ఉంది, అన్ని టైమ్స్ ఎలా మల్టిప్లై చేస్తామని. బట్ అన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక 2 టైమ్స్ మీరు మల్టిప్లై చేయగలిగితే ఆటోమేటిక్గా ఏ పవర్ ఎన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఏ పవర్ ఎన్ ప్యాటర్న్ వచ్చిందంటే ఈజీగా, అంటే ఈ పవర్ ఎంతైనా ఉన్నాయండి, మీరు ఈజీగా చేయగలరు లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలా ప్యాటర్న్ మీద ఉన్న క్వశ్చనే చూద్దాం. ఇది కూడా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 1 1 0 1 1 0 0 1 అండ్ m ఈక్వల్ టు a ప్లస్ a స్క్వేర్ ప్లస్ a క్యూబ్ ప్లస్ సో ఆన్ a పవర్ 20, దెన్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడ అడిగింది ఏంటంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంటే ఏ పవర్ 20 దాకా ఫైండ్ చేసి, మనం ఏ పవర్ 20 ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన మ్యాట్రిసెస్ మొత్తం ఫస్ట్ ఏ స్క్వేర్ చేస్తావు, ఏ క్యూబ్ చేస్తావు, ఏ పవర్ 4 చేస్తావు, అన్ని మ్యాట్రిసెస్ని ఏం చేయాలంట? యాడ్ చేయాలంట. యాడ్ చేసిన వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలంట. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ వస్తే మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ మార్క్, ఏ పవర్ 20 టైమ్స్ చేయాలా అవసరంలా. మళ్ళీ ఇదేదో ప్యాటర్న్ క్వశ్చనే అని మనకి అర్థమైపోవాలి. చూద్దాం. ఫస్ట్ ఏ ఏంటి మనకి? ఏ స్క్వేర్ చేద్దాం. ఆల్రెడీ ఏ ఇచ్చాడు కదా, ఏ స్క్వేర్ చూడండి అమ్మా, ఏ స్క్వేర్ ఎలా చేయొచ్చో. ఏ స్క్వేర్ అంటే ఏంటి మనకి? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ? 1 1 1 0 1 1 0 0 1. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ? 1 1 1 0 1 1 0 0 1. సో స్పీడ్కి వెళ్తున్నాను చూడండి, కొద్దిగా ఇందాక ఆల్రెడీ మీకు మల్టిప్లికేషన్ ఐడియా వచ్చింది ఆల్రెడీ, కాబట్టి నేను ఇంకా స్పీడ్కి వెళ్తున్నాను కొద్దిగా. చూద్దాం. R1C1 ఇది ఎలాగండి? ఇది పాసిబుల్ అయిద్దండి, మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యిద్ది. ఎందుకని? ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ రోస్తో ఈక్వల్గా ఉంది కాబట్టి మనకి ఈ మ్యాట్రిసెస్ మనకి మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యిద్ది. ఓకే, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమవ్వాలి? 3/3 రావాలంటే R1C1 R1C2 R1C3 R2C1 R2C2 R2C3 R3C1 R3C2 R3C3 అని మనకు ఐడియా ఉంది. ఇప్పుడు R1C1 చూద్దాం. R1C1 చూస్తే R1C1 1 × 1 1 ప్లస్ 1 × 0 0 ప్లస్ 1 × 0 0 అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ R1C2 1 × 1 1 ప్లస్ 1 × 1 1 ప్లస్ 1 × 0 0 1 × 1 1 ప్లస్ 1 × 1 1 ప్లస్ 1 × 0 0. నెక్స్ట్ R1C3 1 × 1 ప్లస్ 1 × 1 ప్లస్ 1 ప్లస్ 1 × 1 1. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ R2C1 0 × 1 0 ప్లస్ 1 × 0 0 ప్లస్ 1 × 0 0. నెక్స్ట్ R2C2 0 × 1 0 ప్లస్ 1 × 1 1 ప్లస్ 1 × 0 0. నెక్స్ట్ R2C3 నెక్స్ట్ 0 × 1 0 ప్లస్ 1 × 1 1 ప్లస్ 1 × 1 1. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసుకుంటే R3C1 0 × 1 0 ప్లస్ 0 × 0 0 ప్లస్ నెక్స్ట్ 1 × 0 0. నెక్స్ట్ R3C2 కదండి ఎలిమెంట్. ఇప్పుడు 0 × 1 0 ప్లస్ 0 × 1 0 ప్లస్ 1 × 0 0. నెక్స్ట్ R3C3 0 × 1 0 ప్లస్ 0 × 1 0 ప్లస్ 1 × 1 1. ఫైనల్గా ఏమొస్తుంది చూడండి, ఏ స్క్వేర్ ఏమొస్తుంది చూడండి. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ చూస్తే 1 ప్లస్ 0 0 అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎంత? 3. నెక్స్ట్ 0 1 నెక్స్ట్ 2 0 0 1. దిస్ ఈజ్ ద ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది మనకి? 1 2 3 0 1 2 0 0 1. ఓకే, నాకు ప్యాటర్న్ తెలియదు కూడా. ఇప్పుడే చూస్తే ఏ స్క్వేర్ తెలియట్ల ప్యాటర్న్. ఇక్కడ 2 2 వచ్చింది, ఇక్కడ 1 1 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ 1 1 ఉంది, బట్ ఇక్కడ 1 1 1 2 3 2 ఏదో ఇక్కడ లింక్ అవుతుంది, బట్ కరెక్ట్గా ఐడియా చేయలేకపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ చేసి అప్పుడు చూద్దాం ఏమైనా ప్యాటర్న్ ఇంకేమన్నా
ఇంకా ఈ కరెక్ట్ ప్యాటర్న్ రావడానికి. నెక్స్ట్ ఏ క్యూబ్ అంటే ఏం చేయొచ్చండి? ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ ఇప్పుడే ఫైండ్ చేసాం. 1 2 3 1 2 3 నెక్స్ట్ 0 1 2 0 1 2 నెక్స్ట్ 0 0 1 0 0 1. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ? వాట్ ఈజ్ ఏ? 1 1 1 3 1 నెక్స్ట్ 0 1 1 0 0 1. ఇంతేనండి. అయితే చూడండి, 3 1 0 1 1 0 0 1. సో మీరు ఎలిమెంట్స్ కరెక్ట్గా రాసుకోకపోతే మీ ప్రాబ్లం రాదు. ఒకవేళ ఎలిమెంట్స్ని ఇంకో ఎలిమెంట్తో మళ్ళీ మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది, బట్ లాజిక్ తెలిస్తే మనకి ఈజీగా అయిపోయింది. బట్ కొద్ది క్యాలిక్యులేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. R1C1 1 into 1 1 2 into 0 0 3 into 0 0 R1C1 అయిపోయింది. నెక్స్ట్ R1C2 1 into 1 1 2 into 1 2 3 into 0 0. నెక్స్ట్ R1C3 1 into 1 1 2 into 1 2 3 into 1 3 3 into 1 3. నెక్స్ట్ చూడండి, ఇది నెక్స్ట్ చూసుకునేసరికి 0 into నెక్స్ట్ R2C1 0 into 1 0 1 into 0 0 2 into 0 0. నెక్స్ట్ R2C2 0 into 1 0 1 into 1 1 2 into 0 0. నెక్స్ట్ R2C3 0 into 1 0 ప్లస్ 1 into 1 1 ప్లస్ 2 into 1 2. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమొస్తుంది? మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? R3C1 అంటే ఏంటి రావాలి? 0 ప్లస్ 0 into 0 0 ప్లస్ 1 into 0 0. నెక్స్ట్ R3C2 0 into 1 0 ప్లస్ 0 into 1 0 ప్లస్ 1 into 0 0. నెక్స్ట్ R3C3 0 into 1 0 ప్లస్ 0 into 1 0 ప్లస్ 1 into 1 1. చూడండి, ఇప్పుడు మనకు ఆటోమేటిక్ 9 ఎలిమెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 1 3 నెక్స్ట్ 6 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 3 నెక్స్ట్ 0 0 1. మీరు ఇప్పుడు ఏ క్యూబ్ చూస్తే మనకేమొస్తుంది? ఏ క్యూబ్ చూస్తే 1 3 6 0 1 3 0 0 1. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు కరెక్ట్గా ఏ క్యూబ్ తీసుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ చేంజ్ అవ్వట్లా. ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ చేంజ్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ ఏ ఎలిమెంట్ చేంజ్ అవ్వట్లేదు? ఈ ఎలిమెంట్ చేంజ్ అవ్వట్లేదు. ఈ ఎలిమెంట్ చేంజ్ అవ్వట్లేదు అంటే 1 0 0 1 0 1. అలాగే ఏ స్క్వేర్ దగ్గర కూడా చూడండి 1 0 0 1 0 1. ఏ క్యూబ్ దగ్గర కూడా చూడండి 1 0 0 1 0 1 1. అంటే మీ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయి? ఓన్లీ R1C2 దగ్గర, R1C3 దగ్గర, R2C3 దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంటే 3 3 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ ఉంటే 2 ఉంటేనేమో 2 2 ఉంటుంది. సో ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ చూస్తేనేమో 6 వచ్చింది. అంటే మీకు ఏమైంది? 1 + 2 + 3. ఇక్కడ ఏమవుతుంది? 1 + 1 + అంటే 1 + 2 తీసుకోవచ్చా? 1 + 2. దీన్ని ఎలా రాయొచ్చు అమ్మ? ఇక్కడ 1 + 2 రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు. 1 1 + 2 నెక్స్ట్ వచ్చేసరికి 1 + 2 + 3. అంటే మీకు ఏమవుతుంది? ఏ క్యూబ్ వచ్చింగానే 1 + 2 + 3 వస్తుంది. సో A⁴ ఏమై ఉండొచ్చు? A⁴ ఏమై ఉండొచ్చు అంటే 1. ఈ ఎలిమెంట్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, 0 0. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమవుతుంది? 1 0 0 1 0. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎలిమెంట్ కూడా చూడండి, ఈ ఎలిమెంట్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. 1 కూడా చేంజ్ అవ్వట్లేదు. కానీ బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. 4 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? 4 రావాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవ్వాలి? 1 + 2 + 3 + 4 రావాలి. అంటే ఎంత? 1 + 2 + 3 4 అంటే ఎంత రాయొచ్చు మనం? 3 + 3 6 అంటే 10 రాయొచ్చు. అంటే 10 వచ్చి ఉంటుంది. నాకేదో ప్యాటర్న్ ఐడియా వస్తుంది. ఫస్ట్ది A⁴1 అంటే 1 ఉంది. ఏ స్క్వేర్ అంటే ఏముంది? 1 + 2 లాగా ఉంది. ఏ క్యూబ్ అంటే ఏముంది? 1 + 2 + 3 లాగా ఉంది. A⁴ అంటే ఏముంటుంది? 1 + 2 + 3 + 4 ఉంది. An అంటే ఏమై ఉండొచ్చు? 1 + 2 + 3 + 4 సో ఆన్ n వరకు అయి ఉండొచ్చు ఆ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఎక్కడ ఎలిమెంట్ ఏమై ఉండొచ్చు? 4 ఉంది కాబట్టి 4. A⁴n తీసుకుంటే ఎక్కడ ఏమవచ్చు చూద్దాం. A⁴n అయితే ఏమైద్దామా? 1. ఇక్కడ ఏమవుతుంది మనకు వచ్చేసరికి ఇది n అవుతుంది. 4 అంటే ఇక్కడ 4 ఉంటే 4, ఇది n ఉంటే n
ఇది 0 0 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 0. ఇక్కడ కూడా ఏం రాస్తాం n రాస్తాం, ఇది 1. ఇక్కడికి వచ్చేసరికి మనకి సమ్ ఆఫ్ అంటే 1 + 2 + 3 + so on + n అని రాసేయచ్చు కదా. ఇదే కదా మ్యాట్రిక్స్. ఆటోమేటిక్ చూడండి a⁴ అయితే 1 + 2 + 3 + 4. నెక్స్ట్ a³ అంటే చూడండి a³ వచ్చేసరికి ఇక్కడ 6 అంటే 1 + 2 + 3. నెక్స్ట్ a² అంటే ఏం రాస్తుంది 3 ఏం రాయొచ్చు 1 + 2. a⁴1 అంటే ఏం వస్తుంది 1 వస్తుంది. ఆటోమేటిక్ నాకు ప్యాటర్న్ ఏం అర్థమైపోయింది, నాకు a⁴n ప్యాటర్న్ వచ్చేసింది. నాకు a⁴n n ప్లస్ ఇంకేదన్నా పవర్ తీసుకోండి, ఏ వాల్యూ అన్న తీసుకోండి, మనం ఈజీగా మనం మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఎనీథింగ్ మనం ఇప్పుడు ఫైండ్ చేసేయచ్చు. ఇప్పుడు చూస్తే ఇది ఎలా ఉంది, సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ లాగా ఉంది. సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఫార్ములా 1 + 2 + 3 + 4 ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేం రావాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందండి ఇది ప్లస్ సో ఆన్ n ఎంత n × n + 1/2. నెక్స్ట్ ఇది ఎప్పుడండి, ఇది సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + up to n అయితే n × n + 1/2. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ అయితే 1² + 2² + 3² + 4² + so on + n² అవుతాయి. ఈ ఫార్ములా మనకేం రావాలి, n × n + 1 × 2n + 1/6. నెక్స్ట్ వచ్చేసరికి 1³ + 2³ + 3³ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఏమవుతుంది 4³ + so on + n³ ఏమవుతుంది n × n + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని ఇక్కడ స్క్వేర్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఇవన్నీ ప్రూఫ్స్ మనకి సపరేట్గా చేస్తాము, బట్ ఇవి ఐడియా ఉండాలి మనకి. సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటే n × n + 1 2n + 1/6. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్ములా ఏం రాయాలి, a⁴n ఏమవుతుంది ఫైనల్గా a⁴n ఏమొస్తుంది నాకు 1 n × n + 1/2. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుందండి మనకు వచ్చేసరికి 0 1 n. ఇదేమవుతుంది మనకి 0 0 1. ఓకే, బాగానే ఉంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మనకి ఇది కాదు, నాకు a⁴n కాదు, నాకు కావాల్సింది ఏంటి, నాకు కావాల్సింది ఇప్పుడు మనకి a² a³ a⁴20 వరకు కావాలి. a⁴20 అంటే మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒకటి చేద్దాం, ఇక్కడ మళ్ళీ నేను ఒక ప్యాటర్న్ లాగా తీసుకొస్తున్నాను. m అనేది మనకి a⁴20 దాకా ఉంది. a + a² + a³ + so on + a⁴n వరకు చేద్దాం. n తర్వాత 20 తీసుకుందాం, n వరకు చేద్దాం, అసలు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూస్తే వాట్ ఈస్ ద ఏ వాల్యూ, ఏ అంటే ఏంటి ఇదేనా a⁴1 ఏ ఎక్కడండి ఏ 1 1 1 1 1. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుంది 0 0, ఇది 1 1 0, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి a² ఏమవుతుంది మనకు వచ్చేసరికి 1 2 1 + 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 0 1 2 0 0 1 నెక్స్ట్ a² ఇది. సో ఇలా వెళ్తూ ఉంటే a⁴n ఏమవుతుందండి, a⁴n వచ్చేసరికి 1 n × n + 1/2 n × n + 1/2. నెక్స్ట్ 0 1 n 0 0 1. దిస్ ఈజ్ ద a⁴n, అవునా కదా, a⁴n ఇదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చూడండి యాడ్ చేయాలి. అంటే యాడ్ చేసేటప్పుడు ఏం చెప్పాను, అన్నీ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఉన్నాయా 3/3 3/3. ఓకే పాసిబుల్, అడిషన్ పాసిబుల్. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు యాడ్ చేసడానికి ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఇవన్నీ రాశాను 20 దాకా రాశాను, 20 అని రాశాను. కాబట్టి ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు దీన్ని క్యాజువల్గా ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే మనం చూడండి 20 టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు సిగ్మా ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇప్పుడు 20 అనుకోండి, ఇవి ఈ n 20 తీసేసుకుందాం, n = 20 తీసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో చూడండి. మీకు వచ్చేసరికి 1 + 1 అంటే n టైమ్స్ రావాలి. n టైమ్స్ రావాలంటే మనకేం రావాలి, ఇది n టైమ్స్ కదండి మల్టిప్లై చేసేది. 20 తర్వాత తీసుకుందాం, వదిలేయండి. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఏం రావాలి, 1 అనేది 1 2 3 ఎన్ని టైమ్స్ ఉంటుంది, n టైమ్స్ ఉంటుంది. n టైమ్స్ కాబట్టి మనం ఏం రాస్తాం 1 + 1 + 1 ఎన్ని వరకు ఉంటుందండి, ఇది n టైమ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది 1 + 2 + 3 + 1 + 2 + 3 up to n.
నెక్స్ట్ చూసుకునేసరికి ఇది చూసుకుంటే మనం దీన్ని ఏం రాయొచ్చు, మీకు 1 + 3 + సో ఆన్ ప్లస్ n ఇంటూ n + 1/2 అని రాసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుందంటే 0 + 0 + 0 అంటే 0. నెక్స్ట్ 1 1 అంటే ఇది కూడా 1 + 1 + 1 ప్లస్ ఇది ఎన్ని టైమ్స్ రాయొచ్చండి మనం 20 టైమ్స్, సారీ n టైమ్స్, n టైమ్సే కాబట్టి n టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 1 + 2 ఇది కూడా 1 + 2 + 3 ఇది కూడా ఏం రాస్తాం మనం వచ్చేసరికి +n అని రాస్తాం. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఎన్ని టైమ్స్ రాస్తాం మనం వచ్చేసరికి 1 + 1 + 1 సో ఆన్ ప్లస్ ఇదేంటవుతుందండి మనకి ఇది కూడా n టైమ్స్ అవుతుంది. మనకి ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే n = ఎంత, n = మనకి ఎంతవరకు కావాలంటే ఇప్పుడు a పవర్ n, a పవర్ 20 కాదు, a పవర్ 30 ఇవ్వండి, a పవర్ 100 ఇవ్వండి, ఎంతనే ఇవ్వండి, మనం ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు. మనకు ఫార్ములాస్ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు n = ఎంత, n = మనకు చేతికి ఎంత ఉందండి, n = 20, n = 20 కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n 20 టైమ్స్ అంటే ఏం తీసుకోవచ్చు 20 టైమ్స్ అంటే ముందు nలోనే రాసేద్దాం, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చేద్దాం. n టైమ్స్ అంటే ఏం రావాలి n ఇంటూ 1 అంటే n. నెక్స్ట్ ఈ ఫార్ములా ఏంటి, ఇది సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్లోనే ఉందా, అందుకే దీన్ని ఏం రాయొచ్చు మనం n ఇంటూ n + 1/2 అని రాసేయచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, సిగ్మా తీసుకోండి, సిగ్మా తీసుకుంటే మీకు n సిగ్మానే కదండి ఇది అంతా, యాక్చువల్గా సిగ్మా n ఇది. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు సిగ్మా n, ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు n ఇంటూ n + 1/2 అని. ఇక్కడ మనకి ఏం చేస్తున్నానంటే సిగ్మా తీసుకుంటున్నాం మనకి ఈజీగా ఉండడానికి. సిగ్మా తీసుకుంటే మనకి సిగ్మా ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది 1, సెకండ్ టర్మ్ వస్తున్నప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది 3 వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే సిగ్మా n వరకు ఎంత తీసుకుంటున్నాం, n = 1 నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంతవరకు వెళ్ళాలండి, ఇది n వరకు వెళ్తే మనకి ఏమవుతుంది n ఇంటూ n + 1/2 అని వస్తుంది. అంటే 1 నుంచి మనం సపోజ్ r = r తీసుకున్నా సంథింగ్ డైరెక్ట్ తీసేసుకుంటున్నా, బట్ n ఇంటూ n + 1/2 అని తీసేసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n = 1 నుంచి స్టార్ట్ చేసి అప్ టు n వరకు వెళ్తాం అనమాట, n వరకు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ వేరియబుల్ మీరు r ఎలా పెట్టుకోవచ్చు, బట్ సింపుల్గా చెప్పేస్తున్నాను ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందండి 0, నెక్స్ట్ ఇది వచ్చేసరికి n టైమ్స్ n, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది n ఇంటూ n + 1/2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 0 0, ఇదేమవుతుంది n అవుతుంది. సో ఇప్పుడు మీ ప్రాబ్లం చూస్తే ఫైనల్గా నాకు a పవర్ n ఏమొచ్చింది అంటే a పవర్ n = n 0 0, n ఇంటూ n + 1/2, నెక్స్ట్ సిగ్మా n ఇంటూ n + 1/2, నెక్స్ట్ n ఇంటూ n + 1/2 0 n. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అన్ని ఐడియా ఉన్నాయి కానీ బట్ ఈ సిగ్మా దగ్గర ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ సిగ్మాని నేను ఏం చేస్తున్నానని చూడండి, ఈ సిగ్మాని నేను సిగ్మా వచ్చేసరికి ఇక్కడ సిగ్మా ఏముందండి మనకి సిగ్మా n ఇంటూ n + 1/2, దీన్ని ఏం రాయొచ్చు మనం 1/2 రాసి సిగ్మా n² n ఇంటూ n² + n అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి, ఇంకా సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ సిగ్మా n² + సిగ్మా n అని రాయొచ్చు. సిగ్మా n² అంటే ఏంటి 1² + 2² + 3² + 4² అప్ టు n² అని. దీని అర్థం ఏంటంటే దీని అర్థం మనకి సిగ్మా n² అని, దీని అర్థం ఏంటంటే సిగ్మా n అని. ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఇక్కడ అర్థం సిగ్మా n³ అని. వాట్ ఈజ్ సిగ్మా n²? సిగ్మా n² ఏమి ఇచ్చాడండి n ఇంటూ అంటే 1/2 ఇంటూ n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6 ప్లస్ వాట్ ఈస్ సిగ్మా n? n ఇంటూ n + 1/2, ఇది మనకు వచ్చిన ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే n ఇంటూ n + 1 2n + 1/6, n ఇంటూ n + 1/2. నాకు ఎక్కడ కావాలండి n వాల్యూ ఎక్కడ కావాలి మనకు వచ్చేసరికి 20, n = 20 దగ్గర కావాలి, n = 20 అంతేనా. చూడండి ఇది నాకు కావాల్సిన ప్రాబ్లం ఏంటి మనకి n = 20, అందుకే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. n = 20 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఎలిమెంట్ ఏమొచ్చిందో చూద్దాం. 20 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 20 ఇంటూ 21 ఇంటూ 41 కరెక్టేనా. 20 + 1/6 + 20 ఇంటూ
21/2 ఇది మనకు వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కామన్ తీయొచ్చు ఇక్కడ నుంచి మనం కామన్ తీస్తే 1/2 ఇంటూ సో కామన్ తీస్తే ఏం కామన్ తీయొచ్చు 20 కామన్ తీయొచ్చు, 21 కామన్ తీయొచ్చు, 2 కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే రిమైనింగ్ ఏం మిగిలినాయి అంటే ఇక్కడ 41/3 అంతేనా. 2 తీసానుగా 2 into 3 6 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 1 వస్తుంది. ఫైనల్గా ఇక్కడ నుంచి మనం ఇంకా ఏం చేయొచ్చు చూద్దాం. 1/2 ఇంటూ 20 ఇంటూ నెక్స్ట్ 21/2 ఇంటూ ఎల్సిఎం చేస్తే 41 ప్లస్ 3/3 నెక్స్ట్ 1/2 ఇంటూ 20 ఇంటూ 21/2 ఇక్కడ ఏం రాయొచ్చు అండి 44/3 రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యొచ్చు చూడండి. 2 5 0 రాయొచ్చా, 2 10s 2 5s అంటే 4 into 5 టైమ్స్. నెక్స్ట్ చూడండి ఫస్ట్ దీంతో చేస్తే 10, దీంతో చేస్తే నెక్స్ట్ 5 వస్తుంది. నెక్స్ట్ 1 7 ఎంత అండి ఫైనల్గా 35 into 44 35 into 44 35 into 44 ఎంతో చూద్దాం. 35 into 44 20 140 140 సో 0 4 5 1 1540. సో ఫైనల్గా మీ ఆన్సర్ ఎంత అంటే 1540. ఎక్కడ ఎలిమెంట్ అండి ఇది మొత్తం ఎక్కడ చేసాం మనం, ఎక్కడ చేసాం మనం ఇక్కడ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అండి ఇది మనకి, ఇది వచ్చేసరికి ఈ ఎలిమెంట్ వచ్చేసరికి ఈ ఎలిమెంట్ ఎంత అంటే మనకి ఈక్వల్ టు 1540. ఈ ఎలిమెంట్ ఎంత మనకి 1540 ఈ ఎలిమెంట్ 1540. బట్ ఈ ఎలిమెంట్ ఎంత మనకి, ఈ ఎలిమెంట్ మనకి ఏమర్థమైంది 1540 అయింది. n = 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 20 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా n = 20 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే ఇది 1540. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, ఫైనల్గా ఈ ఎలిమెంట్ ఏమవుతుంది మనకు వచ్చేసరికి n. ఈ ఎలిమెంట్ ఏమవుతుందండి మనకు వచ్చేసరికి ఇక్కడ చూద్దాం, ఇక్కడ చేద్దాం. ఫైనల్గా నాకు కావాల్సింది ఏంటి మనకి వచ్చేసరికి n into n plus 1/2 నెక్స్ట్ సిగ్మా n స్క్వేర్ ప్లస్ n/2 సిగ్మా n స్క్వేర్ చూడండి సిగ్మా n స్క్వేర్ ప్లస్ n/2 సిగ్మా n స్క్వేర్ n/2 నెక్స్ట్ 0 నెక్స్ట్ n నెక్స్ట్ n into n plus 1/2 నెక్స్ట్ 0 0 n. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n ఎంత తీసుకుంటున్నాం, n = 20 తీసుకుంటున్నప్పుడు 20 తీసుకుంటే n = 20 నెక్స్ట్ 20 into 21/2 నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత వచ్చిందని మనకి 1540 వచ్చింది. ఆల్రెడీ మీకు అదే కదా ఇక్కడ చెప్పింది 1/40 ఆల్రెడీ చేసేసా, అందుకే ఇక్కడ సెపరేట్గా చేసా దీన్ని. నెక్స్ట్ వచ్చేసరి 0 నెక్స్ట్ 20 నెక్స్ట్ 20 into 21/2 నెక్స్ట్ 0 0 20. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 20 ఇప్పుడు ఇదేమవుతుంది మనకు చూడండి 10 ఫైనల్గా వాల్యూస్ ఏమొస్తున్నాయి, ఇంకా ఫైనల్గా ఏమొస్తుంది మనకి 20 10 1540 నెక్స్ట్ 0 20 210 0 0 20. This is the matrix for adding a plus a square plus a cube plus up to a power 20కి మనకు రిజల్టెంట్ ఏమొచ్చింది, మనకి రిజల్టెంట్ 20 210 1540 0 20 210 0 0 10 20 0 0 20. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నాడు మన క్వశ్చన్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ ది ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎం యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆల్ ద ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలంటే చూడండి ఏం యాడ్ చేయొచ్చు అండి ఇక్కడ మనం ఏం యాడ్ చేయొచ్చు చూడండి 20 ప్లస్ 210 ప్లస్ 1540 ప్లస్ 1540 నెక్స్ట్ 0 ప్లస్ 20 ప్లస్ 210 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 20 చూస్తే 20లో ఎన్ని వచ్చాయండి మనకి 23 అంటే 60 ప్లస్ 210లో ఎన్ని వచ్చాయి మనకి 2 అంటే 420 20 into 3 60 210 into 210 420 ప్లస్ 1540 ఫైనల్గా 0 4 2 తీసుకుంటే మనకేమొస్తుందో 6 అంటే మనకి ఆటోమేటిక్గా 6 అంటే 12
12 అంటే మనకి 0 అంటే 01 20 20 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 20 20 20 20 ఈజ్ ద యువర్ ఆన్సర్. ఫైనల్గా ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ వచ్చేసరికి 20 20. దిస్ ఈజ్ ద యువర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు డైరెక్ట్గా ఇక్కడ ప్యాటర్న్ అడిగేసాడు, డైరెక్ట్గా డిఫరెన్స్ చేయమన్నాడు. బట్ ఎక్కడ ఏం చేయమన్నాడు మిమ్మల్ని చేసి మనకు ఒక ప్యాటర్న్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మీకు కాంప్లికేటెడ్గా ఉండే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది మనం సీక్వెన్స్ సిరీస్లో లింక్ చేసుకొని చెప్తాం అనమాట యాక్చువల్గా. అప్పుడు సిగ్మా నోటేషన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. అక్కడ మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ బిల్డ్ అవుతాయి. సో సిగ్మా n² + n/2 అనే ఈ కాన్సెప్ట్ సిగ్మా నోటేషన్ తీసుకొని ఇప్పుడు నేను చేశాను చూసారా, సిగ్మాతో ఎలా చేశాను ఇక్కడ చూడండి. సిగ్మా తీసుకొని సిగ్మా ఇలా తీసుకొని ఇలా నోటేషన్ పెట్టి ఇలా ఇది అంత ప్రొసీజర్ మనకి సిగ్మా నోటేషన్ అని చెప్పేసి మనకు ఆటోమేటిక్గా మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ అండ్ టాపిక్లో ఉండదు అనమాట. అక్కడ మనం బేస్ చేసుకుని ఆ కాన్సెప్ట్స్ అన్ని ఈ విధంగా చేసుకుంటూ వస్తాం అనమాట. సో చూసారా లింక్ విత్ సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటే మ్యాట్రిసెస్ లింక్ విత్ సీక్వెన్స్ అండ్ సిరీస్ అనమాట. సో ఈ ప్రాబ్లం చూడడానికి కొద్ది కష్టమేం కాదు, ఈజీయే. కానీ బట్ మనకేం చేయాలి, బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్స్ దేని మీద బేస్ అయ్యి ఉన్నాయో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూస్తే మనకి వెంటనే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ట్రేస్ ఆఫ్ ఏ డినోట్స్ ద సమ్ ఆఫ్ ది ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మీకు ఎప్పుడైనా ఫస్ట్ మ్యాట్రిసెస్లో ట్రేస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్, లీడింగ్ డయాగ్నల్ అని లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. అంటే ఎప్పుడైనా ఇక్కడ చూడండి 2 డయాగ్నల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ లెఫ్ట్ నుంచి చూసుకుంటే రైట్కి అంటే ఇదొక డయాగ్నల్, నెక్స్ట్ ఇదొక డయాగ్నల్. ఈ డయాగ్నల్స్లో మీకు ఫస్ట్ 1 -3 1 0 -3 -5 దీన్ని ఏమంటామంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చే డయాగ్నల్ ఏమంటామంటే లీడింగ్ డయాగ్నల్ లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇక్కడ మీకు చూడండి సమ్ ఆఫ్ ది ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనగానే చాలామంది 0 -3 -5 అని వేసుకుంటారు. కానీ ఇక్కడ ట్రేస్ అనగానే మనకు క్లారిటీగా అక్కడ మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ అని అర్థం. ప్రిన్సిపల్ డయాగ్నల్లో మీకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇప్పుడు చూస్తే 1 -3 1. సో మీకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ బేస్ అయ్యి ఉన్న క్వశ్చన్ అనమాట. బట్ ఈజీ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏం చెప్పాను మనకి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇలా ఉందనుకుందాం. ఏ వచ్చేసరికి 1 1 0 1 1 0 1 1 1 అని ఇలా ఉందనుకుందాం అండి. ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్. దీని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి 1 1 1. ఖచ్చితంగా మనకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి అంటే ఆ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటేనే మాత్రం మనం ట్రేస్ ఫైండ్ చేయగలం. అంటే ట్రేస్ ఫైండ్ చేయాలంటే మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే n/n మ్యాట్రిక్స్ని మనం ఏమంటాం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ కూడా ఏముంది మనకి 3/3 అంటే ట్రేస్ కనుక్కోవచ్చు ఈజీయే. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ ఏంటి, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ట్రేస్ ఆఫ్ ఏ డినోటెడ్ బై దిస్ లెటర్స్ అన్నమాట. ఇలాగే డినోట్ చేస్తాం. ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 + 1 1 + 1 + 1 ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. 1 + 1 + 1 అంటే ఎంతండి మనకి 3. ఈజీ. ఇదే ట్రేస్ ఆఫ్ ఏ అంటే. ట్రేస్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఒక మ్యాట్రిక్స్ని తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే ట్రేస్ ఆఫ్ ఏ. ఈజీ. బట్ మనకి ఈ ప్రాబ్లం తెలియాలంటే మనకి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనకి ప్రాపర్టీస్ తెలియాలి. ఇంకోటి మ్యాట్రిసెస్లో మెయిన్గా ప్రాపర్టీస్ మనకు బేసిక్గా బాగా ఐడియా ఉంటే మ్యాట్రిసెస్లో చాలా క్వశ్చన్స్ ఈజీగా చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ట్రేస్లో మనకి K into A, trace of K into A equal to K into trace of A. ఇది ఒక ప్రాపర్టీ. K into trace of A. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ A ± B ఉంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ట్రేస్ ఆఫ్ A ± ట్రేస్ ఆఫ్ B అని రాసేయచ్చు. సో ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ట్రేస్ ఆఫ్ AB ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ BA. ఇది ఒక ప్రాపర్టీ. మీకు ఈ ప్రాపర్టీస్ మీకు ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే చాలామంది ఎలా చేస్తారండి ఈ ప్రాబ్లమ్ని చాలా కాంప్లికేటెడ్ వేలో చేస్తారు. ఎలాగా A + 2B A - 2B రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసి సంథింగ్ అలా క్యాన్సిల్ చేసి
చూడండి a ప్లస్ 2b 2తో మల్టిప్లై చేసి 2a 4b 2తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 2తో మల్టిప్లై చేసి అలా చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. అప్పుడు ఏమైందంటే మీకు వచ్చేసరికి మీకు అప్పుడు ఈ ప్రాబ్లం కొద్ది కాంప్లికేట్ అయిపోద్ది. బట్ ఈజీగా ఎలా చేయొచ్చు చూద్దాం. ఈజీగా మనకి ఈ ప్రాపర్టీస్ ఐడియా ఉంటే, దీనిలో కూడా మీకు ఈ సెకండ్ ప్రాపర్టీ బాగా ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. అంటే ట్రేస్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ b ఈక్వల్ టు ఏం తీసుకున్నాను నేను, ట్రేస్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ ఆఫ్ b. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రేస్ తీసుకోవచ్చా, ట్రేస్ తీసుకుంటే ఫస్ట్ దానికి ట్రేస్ ఆఫ్ a ప్లస్ 2b. మా ఇక్కడ ట్రేస్ అంటే ఏం చెప్పాను నేను, ట్రేస్ అంటే ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ది ఆల్ ద ఎలిమెంట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే డయాగ్నల్ మీన్స్ హియర్ ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ మనకి 1 -3 +1. ఎందుకంటే బోత్ సైడ్స్ నేను ట్రేస్ అప్లై చేశాను. బోత్ సైడ్ ట్రేస్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి, ట్రేస్ ఆఫ్ a ప్లస్ 2b ఈక్వల్ టు ఇక్కడ ట్రేస్ ఏమవుతుంది 1 -3 +1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా ట్రేస్ అప్లై చేయండి. సెకండ్ దానిలో కూడా ట్రేస్ అప్లై చేస్తే 2a మైనస్ b ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఇక్కడ కూడా మనం ట్రేస్ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి 2 -1 +2 వస్తుంది. ఇది సెకండ్. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే ట్రేస్ ఆఫ్ a ఇదేమవుతుంది 1 - 1 3 అంటే ఏమవుతుంది 2 -1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి 3 అవుతుంది. 2 2 + 4 -1 4 -1 అంటే 3 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు వచ్చేసరికి ఫైనల్గా ఇక్కడ ట్రేస్ ఆఫ్ a plus 2b, trace of a plus 2b equal to trace of a plus 2b equal to -1. Next, trace of 2a minus b equal to 3. Trace of 2a minus b equal to 3. So now ఇప్పుడు చూద్దాం. నాకు ఆల్రెడీ సెకండ్ ప్రాపర్టీ మీకు ఐడియా ఉంది. ప్రాపర్టీ ఐడియా తీసుకోమన్నాను. ప్రాపర్టీ ఏంది, ట్రేస్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ b నేను తీసుకోవచ్చు, ట్రేస్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ ఆఫ్ b. ఇలాగ ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందని మనకి ఇది ట్రేస్ ఆఫ్ a ఫస్ట్ది ఇక్కడ అప్లై చేస్తే ట్రేస్ ఆఫ్ a ప్లస్, లేకపోతే ఇక్కడే రాసేద్దాం. ఇక్కడ ఏం రాయొచ్చు మనం, ట్రేస్ ఆఫ్ a ప్లస్ ట్రేస్ ఆఫ్ 2b ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు అని మనం, ట్రేస్ ఆఫ్ 2a మైనస్ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు 3. ఇప్పుడు మళ్ళీ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి ట్రేస్ ఆఫ్ k ఎలాగుంది అంటే ఫస్ట్ ప్రాపర్టీ ట్రేస్ ఆఫ్ ka అంటే ఈ ప్రాపర్టీ కూడా యూజ్ చేస్తుంది. సారీ, ట్రేస్ ఆఫ్ k అంటే ఏం రాయొచ్చు, k ఇంటూ ట్రేస్ ఆఫ్ a. అంటే అప్పుడు ఏం రాయొచ్చు అండి, దీని నుంచి ఈ ఈక్వేషన్ ఇక్కడ చూసుకుంటే ఈ ఈక్వేషన్ని ఇక్కడ చూడండి, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, ట్రేస్ ఆఫ్ ఏం రాయొచ్చు మనం వచ్చేసరికి దీన్ని ట్రేస్ ఆఫ్ a ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు -1. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చండి ఇక్కడ మనకి 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ a మైనస్ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు 3. ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఆల్రెడీ ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం ఆల్రెడీ. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈజీ అయిపోయింది మీ ప్రాబ్లం. ఇక్కడ చూస్తే ట్రేస్ ఆఫ్ యొక్క కోఎఫిషియంట్ అంటే 2x మైనస్ y ఈక్వల్ టు 3, x ప్లస్ 2y ఈక్వల్ టు -1. ఆల్రెడీ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ అలా చూసుకుంటే మనకి. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, నాకు ట్రేస్ ఆఫ్ a కావాలి. ఇక్కడ 2తో అంటే 1ని 2తో మల్టిప్లై చేయండి, లేకపోతే ఇక్కడ 2ని ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తున్నా, మల్టిప్లై 2 ఈక్వేషన్కి ఏం చేద్దాం, మల్టిప్లై 2 అంటే ఏం రాద్దాం అంటే మల్టిప్లై 2 ద ఈక్వేషన్ 2 అంటే 2ని మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. అంటే ఏమవుతుందండి, ఇక్కడ మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ 2 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ 2తో చేస్తే అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ ట్రేస్ ఆఫ్ a మైనస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు 6. అంతేనా, 2 ఇంటూ 4 ఇంటూ ట్రేస్ ఆఫ్ a మైనస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి ట్రేస్ ఆఫ్ a ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు -1. ఇప్పుడు మీకు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ట్రేస్ 6 వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది -1 వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేయండి. 1 ఈక్వేషన్ యాడింగ్ ద ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేస్తే ట్రేస్ ఆఫ్ a ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం -1. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ చేస్తే నెక్స్ట్
ఇక్కడ ఏమవుతుందని మనకు వచ్చేసరికి ట్రేస్ ఆఫ్ ఏ 4 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు 6. యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసి 4 5 1 అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి, ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రేస్ ఆఫ్ ఏ 1 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రేస్ ఆఫ్ బి వస్తుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు -1. 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు -1 -1. 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు -2 ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు -1. చూడండి ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ 1 వచ్చింది, ట్రేస్ ఆఫ్ బి ఎంత వచ్చిందమ్మా మనకి -1 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి ఆల్రెడీ మనల్ని అడిగిన క్వశ్చన్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ 1 చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ 1, ట్రేస్ ఆఫ్ బి అంతా -1 సబ్స్టిట్యూట్ చేయండి. ట్రేస్ ఆఫ్ ఏ అంతా 1, ట్రేస్ ఆఫ్ ఏ 1 మైనస్ వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ బి -1, ట్రేస్ ఆఫ్ ఏ 1, trace of b -1 minus into minus plus 1 2. So your answer is 2. ఎక్కడ ఉంది ఆప్షన్ డి. సో యువర్ ఆన్సర్ ఈస్ డి. సో ఇలాగా మీరు ప్రాపర్టీస్ అంటే చూడండి ట్రేస్ ప్రాపర్టీస్ అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ ఇచ్చేసి మనం క్వశ్చన్ చేయగలిగాం. అంటే ఏంటి, ఈ క్వశ్చన్ మనం 2021లో అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే ట్రేస్లో కూడా ఇలాగ మనకి ఎప్పుడైతే ఐడియా ఉంటుందో అప్పుడు ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయగలం. అంటే మీకు మెయిన్గా ప్రాపర్టీస్ ఐడియా ఉండాలి. లేకపోతే జనరల్గా ఏం చేస్తారు చాలామంది, జనరల్ మెథడ్ ఈ రెండింటిని యాడ్ చేసేసి ఇందాక చేసినట్టుగా చేసి అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటా ఏదో కాంప్లికేటెడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం, బట్ ఇంకా మీరు సింపుల్గా అంటే ఇంకా యాక్చువల్గా మీరు స్పీడ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అంటే విత్ ఇన్ సెకండ్స్లో అంటే విత్ ఇన్ 1 minute చేసేయగలరు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్పోజ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ట్రాన్స్పోజ్ మరి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రాన్స్పోజ్? సో ఏ మ్యాట్రిక్స్ m/n అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, n/m అవుతుంది. అంటే ఏం చెప్పాను నేను ఇండైరెక్ట్గా మీకు, ఏ యొక్క మ్యాట్రిక్స్ రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. ఇంటర్చేంజింగ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ది వన్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ట్రాన్స్పోజ్ అంటాం. అంటే ఏంటి, m/n m రోస్ని m కాలమ్స్గా n కాలమ్స్ని n రోస్గా ఎప్పుడైతే ఇంటర్చేంజ్ చేస్తామో అప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఏమంటాం, ఏ ట్రాన్స్పోజ్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ని కాలమ్స్ని రోస్గా ఇంటర్చేంజ్ చేయడం. అలా చేంజ్ చేస్తాం మనం దాన్ని ఏమంటాం, ఆ మ్యాట్రిక్స్ని ఏమంటాం మనం, ఆ వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ అంటాం. ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. ఎప్పుడైతే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ ఉందో మనకి ఆ మ్యాట్రిక్స్ని మనం ఆ ఏ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యాక్చువల్గా మనకు జనరల్గా మనకి ఎప్పుడు ఆల్వేస్ ట్రూ ఏది ఎప్పుడంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ. ఇది ఆల్వేస్ ట్రూ. ఏ అనేది ఏమవ్వాలి ఇక్కడ మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతేనే ఏ ఇన్వర్స్ పాసిబుల్ అయ్యింది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. బట్ అది ఫర్దర్ నెక్స్ట్ కాన్సెప్ట్. బట్ మనం 1 by 1 కాన్సెప్ట్ చూసుకుంటున్నాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ చూసాం, నెక్స్ట్ ట్రేస్ చూసాం, నెక్స్ట్ ఏం చూస్తున్నాం, మనకి ట్రాన్స్పోజ్ చూస్తున్నాం. సో ఇక్కడ ఏ ఇంటూ ఇన్వర్స్ అనేది ఆల్వేస్ ట్రూ. బట్ ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అనేది ఆల్వేస్ ట్రూ అవ్వదు. ఒక కండిషన్లో మాత్రం, అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్కి మాత్రమే అయింది. ఒకవేళ ఇన్ కేసు అలా అయింది అనుకోండి, అలా అయితే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అవుతే ఏనేమంటాం మనం, ఏనేమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చూడండి, ఇది ఏ ఇయర్ క్వశ్చను, దిస్ ఇయర్ క్వశ్చన్, అంటే లైక్ 2024 అంటే ఈ ఇయరే. సో చూద్దాం అసలు ఈ ప్రాబ్లమ్ని మనం సింపుల్గా ఎలా చేయగలం అనేది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ ఇచ్చేసాడు కండిషన్. ఇంకా నేను డెప్త్ వెళ్ళట్లేదు, మనకి ఇక్కడ అవసరం లేదు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ, ఏమనొచ్చు మనం, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనొచ్చు అని అర్థమైపోయింది. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ చూస్తే మీకు 1/2 ఫస్ట్ దీనికంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. a + b హోల్ స్క్వేర్ 2 మ్యాట్రిసెస్ని స్క్వేర్ చేస్తే మనకేం రావాలి, a + b హోల్ స్క్వేర్ని మీరు a²
ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అని రాయకూడదు. అండ్ ఆల్వేస్ ట్రూ అవ్వదు. 2ab ఇన్ కేస్ ఒక్కోసారి ఏ ప్లస్ బీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కూడా అవ్వచ్చు. 2ab అవ్వాలని లేదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇలా చేస్తాయి. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి, ఫస్ట్ ఏతో చేస్తాయి. నెక్స్ట్ బి ఇంటూ ఏ బిఏ, నెక్స్ట్ బి ఇంటూ బి బి స్క్వేర్. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఇక్కడ ఆల్రెడీ బి ఇంటూ బి అని రాయండి. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇందాక చెప్పా, ఏ ఇంటూ ఏ ఏమవచ్చు ఏ స్క్వేర్. ఇక్కడ ఏబి ప్లస్ ఆర్డర్ మార్చకండి, ఏబిని కమ్ముటేటివ్ అవుతాయా లేదనేది ఇంపార్టెంట్. ఏబి ప్లస్ బిఏ, నెక్స్ట్ బి ఇంటూ బి బి స్క్వేర్. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ, ఇది మీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి. అవి స్కేలర్. యాక్చువల్ నెంబర్స్లో అయితే మీరు 2ab అని రాసేస్తారు. ఎందుకని రియల్ నెంబర్స్ మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమవ్వాలి, ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది కాబట్టి మనం ఏబి ప్లస్ బిఏ నుండి దాన్ని 2ab అని రాసేస్తాం. బట్ ఇక్కడ మ్యాట్రిసెస్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఒక్కోసారి సాటిస్ఫై అయ్యింది, ఒక్కోసారి సాటిస్ఫై అవ్వకపోవచ్చు. యాంటీ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. అంటే ఏంటంటే ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వలేదనుకోండి మీ ఫార్ములా ఇది. ఒకవేళ ఏబి ఈక్వల్ టు బిఏ అయింది అనుకోండి, ఏబి ఈక్వల్ టు బిఏ అయితే ఏంటంటే రెండు ఈక్వలే కదా, ఏబి ప్లస్ ఏబి. అప్పుడు ఏమైంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్, ఇప్పుడు ఈ కండిషన్ అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ కండిషన్ అప్పుడు ఇలా వస్తుంది, ఈ కండిషన్ అప్పుడు మనకి ఇది ఏబి ఈక్వల్ టు బిఏ అవుతే ఏమైంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసేసేవచ్చు. ఇప్పుడు రాయొచ్చు. ఒక్కోసారి ఇన్ కేస్ ఏబి ఈక్వల్ టు మైనస్ బిఏ కూడా అవ్వచ్చు, యాంటీ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏబి ఈక్వల్ టు మైనస్ బిఏ కూడా అవ్వచ్చు. అలాగైనప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏబి ఈక్వల్ టు మైనస్ బిఏ అంటే బిఏ ఏబి ప్లేస్లో ఏం రాయొచ్చు మైనస్ బి అని రాస్తే రెండు క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఏం మిగులుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ. చూసారా, ఒక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి మనం 3 డెరైవ్ చేస్తాం. అంటే ఏంటి, ఒకసారి కమ్యుటేటివ్ కాకపోవచ్చు, కమ్యుటేటివ్ అవ్వచ్చు, ఏబి ఈక్వల్ టు మైనస్ బిఏ అని ఇలా అవుతే మనకి కండిషన్ అంటే 3 కండిషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పానంటే మీకు ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే బి ప్లేస్లో ఉన్నట్టే కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో అంటే ఇప్పుడు మనకి కాన్సెప్ట్ చాలా యూజ్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అయిద్దా అవదా అనేదే పాయింట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైందంటే మనం ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఎలాగో చూడండి. ఇప్పుడు హాఫ్ ఇంటూ మనకి అడిగింది ఏంటమ్మా ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇదేనా మనం అడిగింది. ఇప్పుడు చూద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడే చెప్పే మ్యాట్రిసెస్లో మనం 2abలో అలా రాయకూడదు. ఫస్ట్ ఏం రాద్దాం, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇక్కడ రాసేయచ్చు ఎందుకంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి ఇంటూ బి స్క్వేర్ రాసే కదా రాయొచ్చు. ఏ ఇంటూ డైరెక్ట్గా రాసేయద్దు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాసిన తర్వాత రాద్దాం ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇది ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ మైనస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏమేమి ఈక్వల్ అవుతాయి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూసుకుంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఆటోమేటిక్గా ఏమవ్వాలి మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా.
నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ ఇంటూ ఏ, ఇక్కడ ఏం రాయొచ్చండి మనం, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎంత అనేది 2. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ అంటే 2. 2ని బయటికి తీసామనుకోండి, 2ని బయటికి తీస్తే ఏమైంది మనకు 1/2, 2ని కామన్ తీస్తే ఏ ఇంటూ ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏమవ్వాలి ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్. ఇది మనకు వచ్చింది. కానీ ఫైనల్గా మీ ఆన్సర్ చూస్తే అలా లేదు. మీ ఆన్సర్ చూస్తే ఏ స్క్వేరు ఏ క్యూబ్ ప్లస్ ఐ ఉంది, ఏ క్యూబ్ అంటే ఈ రెండు అవ్వని అర్థమైపోయింది. ఎందుకని మనకి ఏ క్యూబ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకేమొచ్చింది, మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొచ్చిందమ్మా మనకి ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయాలని అర్థం. సింప్లిఫై చేస్తే ఏ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాయొచ్చా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాయొచ్చా మనం. ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాస్తే అప్పుడు ఫైనల్గా మీకు ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి చూడండి. ఆల్రెడీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని మీకు చెప్పాను. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, ఐ ఇచ్చాడు. సో ఐ అంటే దీని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ క్యూబ్. ఏ మ్యాట్రిక్స్నైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకు సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఏంటి మీనింగ్, ఐ ఇంటూ ఏ తీసుకున్నా ఏ వస్తుంది, ఐ ఇంటూ బి తీసుకున్నా బి వస్తుంది. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఏంటి, ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ క్యూబ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎక్కడ రావాలండి మనకి, డి ఆన్సర్. సో సి కూడా కాదు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్పాను అంటే మీకు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అయింది. ఇప్పుడు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ అంటే మీరు డైరెక్ట్గా ఏం రాసేయచ్చు, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లింక్ చేసి చూద్దాం. అప్పుడు ఏం రాసేయచ్చు మనం, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఫైనల్గా మనం ఇంత మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇలా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసేసి ఈ విధంగా చేసేయచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎలా రాయొచ్చు, ఎందుకని ఏ ఇంటూ బి ఈక్వల్ బి ఇంటూ ఏ, ఎందుకని ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అయింది, ఖచ్చితంగా అయ్యింది మీకు. ఎందుకని ఆ రెండు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కదా, ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇక్కడే రాసేయచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాసేయచ్చు. ఇది మీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇది తెలిస్తే విత్ ఇన్ 2 స్టెప్స్ని మనం తగ్గించేయచ్చు. ఇక్కడ మీకు ఆ స్టెప్స్ తెలియలేదనుకోండి, మీరు ఇక్కడ ఇవి చేసుకుంటా మొత్తం చేసుకుంటూ రావాలి. సో this question asked in 2024. I hope you understood this problem. Next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు p ఈక్వల్ టు √3/2 చూడండి. ఇది కూడా మనకి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి లింక్ అయి ఉన్న ప్రాబ్లమే. సో మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్తోనే లింక్ అయి ఉంది. అంటే ఏమవ్వాలమ్మా, p ఇంటూ పీ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు పీ ట్రాన్స్పోజ్ ఇంటూ పీ ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పీ అనేది ఏమంటాం మనం, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే పీ ఇంటూ పీ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్ చూసిన వెంటనే మ్యాక్సిమం మనకి సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే పీ, వాట్ ఈస్ పీ √3/2 నెక్స్ట్ 1/2 నెక్స్ట్ -1/2 నెక్స్ట్ √3/2. పీ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఇక్కడ నుంచి, పీ ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడే చెప్పాను మీ కాన్సెప్ట్ ఏంటి, ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ ఏమవుతుంది 2 rows 2 columns 2/2 అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తాం. అలా రావచ్చు మనం
√3/2 1/2 నెక్స్ట్ -1/2 సెకండ్ రోని సెకండ్ కాలంలో రాస్తాం √3/2 దిస్ ఇస్ ద పీ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏం రాయొచ్చండి పీ ఇంటూ పీ ట్రాన్స్పోజ్ ఏమవుతుందో చూడండి. చూస్తే √3/2 1/2 -1/2 √3/2 ఇక్కడ అసలు కామన్ తీయొచ్చు ఒకసారిగా. ఏం కామన్ తీయొచ్చు చూడండి, అన్నిట్లో బై టూలు ఉన్నాయి. బై టూలు కామన్ తీసాను అనుకోండి, తెద్దాం అండి. ఇలాగే ఉంటుంది పీ ట్రాన్స్పోజ్ √3/2 -1/2 1/2 √3/2. మా ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు అంటే అన్ని ఇక్కడ 1/2లో ఉన్నాయి కాబట్టి మ్యాట్రిసెస్లో స్కేలర్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే K ఇంటూ ఏ అంటే Kని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో మల్టిప్లై చేస్తే అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ నుంచి కూడా కామన్గా ఏది ఉంటో కామన్ తీయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ ఉంది 1/2 కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి √3 1 -1 √3. నెక్స్ట్ ఇక్కడ కూడా కామన్ ఏం తీయొచ్చు 1/2 కామన్ తీస్తే √3 -1 1 √3. సో 1/2 ఇంటూ 1/2 1/4 ఇలాగే ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ చెప్పా √3 1 నెక్స్ట్ ఇక్కడ √3 -1 1 √3. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకు వచ్చేసరికి రోస్ కాలమ్స్ అంటే 4 ఎలిమెంట్స్ వస్తాయి. R1C1 ఏమవుతుంది 1/4 √3 ఇంటూ √3 3 1 ఇంటూ 1 1 నెక్స్ట్ √3 ఇంటూ -3 -√3 నెక్స్ట్ 1 ఇంటూ √3 ప్లస్ √3 నెక్స్ట్ -1 ఇంటూ √3 -√3 ప్లస్ √3 ఇంటూ 1 √3 నెక్స్ట్ -1 ఇంటూ -1 ప్లస్ 1 √3 ఇంటూ √3 3. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1/4 ఇదేమవుతుందమ్మా 4, ఇక్కడ ఏమవుతుంది 0, ఇక్కడ ఏమవుతుంది 0, ఇక్కడ ఏమవుతుంది 4. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/4 4 0 0 4 అంటే ఇక్కడ స్కేలర్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1/4ని లోపల ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో డివైడ్ చేయండి. డివిజన్లోనే ఉంది కదా, డివిజన్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది మనకి 4/4 అంటే 1 0 0 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ I వచ్చింది. అంటే P ఇంటూ P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయిందంటే P ట్రాన్స్పోజ్ ఇంటూ P కూడా ఏమవుతుంది మనకి P ట్రాన్స్పోజ్ ఇంటూ P కూడా I అవుతుంది. అప్పుడు Pని ఏమనొచ్చు మనం, ఆ Pని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనవచ్చు. ఇందాక ప్రీవియస్ చెప్పాను మీకు కాన్సెప్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ప్రకారం మనకి ప్రూవ్ అయిపోయింది. P అనేది ఏంటి మనకి P ఇంటూ P ట్రాన్స్పోజ్ అంటే దీని నుంచి మనం P నుంచి మనం ఏం కాన్సెప్ట్ ఏం బేస్ చేసుకున్నాం P ఇంటూ P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ ఇంటూ P ఈక్వల్ టు I అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. బట్ మనం అడిగిన క్వశ్చన్ అండి, ఇప్పుడు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అర్థమైంది. బట్ మనకు కావాల్సింది Q ఈక్వల్ టు P ఇంటూ ఏ P ట్రాన్స్పోజ్ అని వాడిచ్చాడు గివెన్ డేటాలో. మనకు కావాల్సింది ఏంటి P ట్రాన్స్పోజ్ ఇంటూ Q 2007 Q పవర్ 2007 P ఈక్వల్ టు ఎంత అన్నాడు. అమ్మ ఇక్కడ మీరు మళ్ళీ చూడండి పవర్ పెరిగిందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను ప్రీవియస్ చెప్పిన కాన్సెప్ట్లన్నీ లింక్ అవుతుంది చూడండి. ప్రీవియస్ ఏమేం చెప్పాను నేను కాన్సెప్ట్స్ ప్యాటర్న్ చెప్పా, ప్యాటర్న్ లింక్ అయ్యేటట్టు ఉంది ఇక్కడ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను నేను ట్రాన్స్పోజ్ చెప్పా, ట్రాన్స్పోజ్ లింక్ అయింది, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ లింక్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చో చూడండి P ట్రాన్స్పోజ్ Q ఇంటూ ఎన్ని టైమ్స్ రాయొచ్చు ఇలాగా Qని 2007 టైమ్స్ రాయొచ్చు. 2007 టైమ్స్ రాస్తే నెక్స్ట్ ఇక్కడ ఏం వస్తుంది మనకి P ట్రాన్స్పోజ్ Q ఇంటూ Q అప్ టు P వరకు ఇలా రాస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Q అంటే ఏమి ఇచ్చాడు మనకి P ఇంటూ A ఇంటూ P ట్రాన్స్పోజ్ P ఇంటూ A ఇంటూ P ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ రాసేయచ్చా ఈ ప్లేస్లో రాస్తే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్లో ఈ ప్లేస్లో P ఇంటూ Q ఇంటూ P ఇంటూ Q ఇంటూ ఎన్ని టైమ్స్ అని చెప్పాను నేను 2007 టైమ్స్. 2007 అయినా ఇచ్చింది 2000 టైమ్స్ ఇచ్చి P ట్రాన్స్పోజ్ ఇచ్చాడు. కానీ Q అంటే ఏమి ఇచ్చాడు పక్కన Q చూడండి Q ఏమి ఇచ్చాడు Q ఈక్వల్ టు P ఇంటూ A ఇంటూ P ట్రాన్స్పోజ్ అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను ఆ Q ప్లేస్లో మనం P ఇంటూ P ట్రాన్స్పోజ్ అని రాసేస్తే సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది P ట్రాన్స్పోజ్ కదా ఇచ్చింది మీకు ఇక్కడ, ఇది P ట్రాన్స్పోజ్, ఇది P. ఇప్పుడు Q ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. Q ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి Q ప్లేస్లో మనం P అంటే చూడండి P ట్రాన్స్పోజ్ వాట్ ఈస్ Q P ఇంటూ A ఇంటూ P ట్రాన్స్పోజ్. నెక్స్ట్ మళ్ళీ P
పి ఇంటూ ఏ ఇంటూ పి ట్రాన్స్పోజ్. ఎన్ని టైమ్స్ రాయాలి అలాగా? ఎన్ని టైమ్స్ రాయొచ్చు ఇలా మనం? పి ఇంటూ ఏ ఇంటూ పి ట్రాన్స్పోజ్ ఎన్ని టైమ్స్ రాస్తాం మనం వచ్చేసరికి? 2007 టైమ్స్. 2007 టైమ్స్ రాస్తాం అనమాట. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పి అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా. బ్రాకెట్స్ పి ట్రాన్స్పోజ్ పీకి, పి ట్రాన్స్పోజ్ పీకి, నెక్స్ట్ ఏ ఇంటూ ఈ రెండింటికి, అప్పుడు పి ట్రాన్స్పోజ్ పీకి, నెక్స్ట్ ఈ రెండు ఏని అలాగ వదిలేద్దాం, నెక్స్ట్ పి ట్రాన్స్పోజ్ పీకి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా ఏమవుతుంది, పి ట్రాన్స్పోజ్ పి అవుతుంది, నెక్స్ట్ ఏ ఇంటూ ఇక్కడ పి ట్రాన్స్పోజ్ పి అవుతుంది. సో ఆల్రెడీ వి నో దట్ ఏంటి మనకి పి ట్రాన్స్పోజ్ పి అంటే ఎంత? ఐ ఏ ఐ ఏ ఐ ఏ సో ఆన్ అప్ టు ఐ ఏ ఐ. నేను ఆల్రెడీ చెప్పా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుందని. ఐ ఇంటూ ఏ ఏమవ్వాలి? ఏ. నెక్స్ట్ ఐ ఇంటూ ఏ ఏమవ్వాలి? ఏ ఏ ఏ ఏ ఐ ఇంటూ ఏ. ఎన్ని టైమ్స్ ఉంటుంది ఇది మనకి? ఎన్ని టైమ్స్ ఉంటుంది చూడండి. ఎన్ని టైమ్స్ రాసాం క్యూని? 2007 టైమ్స్ రాసాం. అంటే ఏ కూడా ఎన్ని టైమ్స్ ఉన్నట్టు మనకి? 2007 టైమ్స్ ఉన్నట్టు. అంటే ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నట్టు మనకి? 2007 టైమ్స్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చమ్మా మనం? ఏ ఇంటూ 2007, ఏ పవర్ 2007. అంటే మన కన్క్లూజన్ ఏంటి మనకి? మన కన్క్లూజన్ ఏంటి మనకి? పి ట్రాన్స్పోజ్ క్యూ పవర్ 2007 పి ఈక్వల్ టు ఏ పవర్ 2007 అని. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఏబిసిడి అని ఇచ్చాడు. అంటే ఏ పవర్ 2007 టైమ్స్ మనం ఏని 2000 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే మీకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏబిసిడికి ఈక్వల్గా అవుద్దంట. సో అంటే పి ట్రాన్స్పోజ్ క్యూ పవర్ 2007 పి ఈక్వల్ టు ఏ పవర్ 2007 అని. ఇక్కడ చూడండి మనకు ప్యాటర్న్ వచ్చేసింది. ఆల్రెడీ ఏ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ వాట్ ఈజ్ ఏ? ఏ ఈక్వల్ టు 1 1 0 1. ఓకే, 1 1 0 1. నాకేం కావాలంట? ఏబిసిడి అయితే అంటే ఏ పవర్ 2007 టైమ్స్ మనం చేసిన తర్వాత మనకి ఏబిసిడి వాల్యూస్ వస్తే వాటిని ఏం చేయాలి? 2a + b - 3c - 4d అని చేయాలి. అంటే ఏబిసిడి వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు చూద్దాం. అంటే ప్యాటర్న్ అనుకున్నాం. మనకు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ ఐడియా ఉంది కదా. ప్యాటర్న్ ఏంటి మనకి? ఏ తెలుసు. ఏ స్కేర్. వాట్ ఈజ్ ఏ స్కేర్? ఏ స్కేర్ అంటే తెలుసు మనకి ఏంటి? 1 1 0 1. నెక్స్ట్ 1 1 0 1. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందమ్మా ఇది? 1 × 1 1 ప్లస్ 1 × 0 0 1 × 1 1 ప్లస్ 1 × 1 1. నెక్స్ట్ 0 × 1 0 ప్లస్ 1 × 0 0 0 × 1 0 ప్లస్ 1 × 1 1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ 1 2 0 1. ఓకే, ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ క్యూబ్ చేద్దాం. ఏ క్యూబ్ కూడా చేద్దాం. ఒక 2 మల్టిప్లై చేసేసి మనం డిసైడ్ అవ్వకూడదు ప్యాటర్న్ ఏంటనేది. బట్ నాకు అర్థమైపోతుంది. 1 1 0 1 ఉంది, 1 2 0 2 ఉంది, 2 ఉంటే 2 ఉంటుంది, 1 ఉంటే 1 ఉంటుంది. బట్ ఏ క్యూబ్ కూడా చేద్దాం. ఏ క్యూబ్ కూడా చూసిన తర్వాత డిసైడ్ అవుదాం. నెక్స్ట్ 1 మీన్స్ ఏ క్యూబ్ని ఎలా రాయొచ్చు మనం? ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయొచ్చు. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? ఏ స్క్వేర్ అంటే ఏంటి మనకి? 1 2 0 1. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ? ఏ అంత మనకి 1 1 0 1. నెక్స్ట్ ఫైనల్గా ఏమవుతుంది మనకి? 1 × 1 1 ప్లస్ 2 × 0 0 1 × 1 ప్లస్ 2 × 1 2. నెక్స్ట్ 0 × 1 0 ప్లస్ 1 × 0 0 0 × 1 0 ప్లస్ 1 × 1. సో మీరు అబ్జర్వ్ చేస్తే 1 3 0 1 1 3 0 1 చూడండి. 1 3 0 1 అంటే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది? ఇది మనకి ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏ పవర్ ఎన్ ఏమైద్ది? ఏ పవర్ ఎన్ ఏమైద్ది మనకి? ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 n 0 1. అంతేనా? ఏ పవర్ n ఈక్వల్ టు 1 n 0 1. సో ఫైనల్గా ఏ పవర్ n వచ్చింది. నాకు ఏ పవర్ 2007 ఏమైద్ది మనకి? ఏ పవర్ 2007 ఏమైద్దమ్మా మనకి? ఫైనల్గా మనం ఏం రాయొచ్చు? మనకు వచ్చేసరికి మనకి ఏ పవర్ 2007 కావాలి. సో ఏ క్యూబ్ వచ్చింది. ఏ పవర్ 2007. ఏ పవర్ 2007 అంటే ఏం రాయొచ్చు మనం? 1 2007 0 1. సో దీనికి ఈక్వలెంట్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వలెంట్గా ఏ వాల్యూ వచ్చింది? ఏ వాల్యూ ఎంత ఇక్కడ? దీని ఈక్వలెంట్ ఎంత అంటే మనకి 12007. మీ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ 2007 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఈక్వలెంట్ ఏమొచ్చింది మనకి? 1 2007 0 1. నెక్స్ట్
ఇదేమవుతుంది మనకి ఈక్వల్ అంటే దేనికి ఈక్వల్ అవ్వాలంట ఏబిసిడికి ఈక్వల్ అవ్వాలంట అంటే ఏ ఎంత మనకి A1 బి ఎంత 2007 సి ఎంత 0 డి ఎంత 1 సో ఇవి వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ ఏ 2 ఇంటూ 1 ప్లస్ వాట్ ఈస్ బి ఎంత 2007 మైనస్ 3 సి ఎంత 0 3 ఇంటూ 0 మైనస్ 4 ఇంటూ డి ఎంత 1 ఇప్పుడు దీన్ని చేయండి అమ్మేది 2 ప్లస్ 2007 మైనస్ 0 మైనస్ 4 ప్లస్ 2 అంటే మైనస్ 2 అంటే ఫైనల్గా ఏమొస్తుంది 2005 2005 ఇస్ యువర్ ఆన్సర్ అంటే బి యువర్ ఆన్సర్ సో ఫైనల్గా చూడండి బి ఈజ్ యువర్ ఆన్సర్ ఇక్కడ మీకు చూస్తే నేను మీకు ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ లింక్ అవుతున్నాయి మీకు ట్రాన్స్పోజ్ లింక్ అవుతుంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లింక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ట్రాన్స్పోజ్ నుంచే లింక్ చేసుకొని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ని లింక్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడ పి ఎందుకు ఇచ్చాడు అది మనకి పి ఇంటూ పి ట్రాన్స్పోజ్ ఇక్కడ పి ట్రాన్స్పోజ్ ఇంటూ పి అనే ఐడియా ఉండడానికి ఇక్కడ ఇచ్చాడు పి ఏని ఎందుకు ఇచ్చాడు ప్యాటర్న్ కోసం ఇచ్చాడు ఇక్కడ మనకి పి ట్రాన్స్పోజ్ ఇంటూ క్యూ పవర్ 2007 పి అనేది మనకి ఏమొచ్చిందంటే మనకి ఏ పవర్ 2007 వచ్చింది ఏ పవర్ 2007 టైమ్స్ వచ్చిందని అర్థం సో ఇది ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను 3-4 మనం చాలా ప్రాబ్లమ్స్ ఈ బేస్డ్ మీద ఇస్తున్నాను అనమాట మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూస్తే ఒక 4-5 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ ప్యాటర్న్లో ఇస్తున్నాడు క్వశ్చన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు లెట్ ఏబిసిబి 3/3 matrices such that A is symmetric and B and C are the skew symmetric. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ ద స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు A పవర్ 13 B పవర్ 26 మైనస్ B పవర్ 26 A పవర్ 13 ఈజ్ సిమెట్రిక్ అంటున్నాడు ఓకే A పవర్ 26 C పవర్ 13 మైనస్ C పవర్ 13 A పవర్ 26 ఇది సిమెట్రిక్ అన్నాడు ఏ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు 2023లో అడిగాడండి క్వశ్చన్ ఫస్ట్ మనం గివెన్ డేటా చూద్దాం వాట్ ఈస్ గివెన్ డేటా ఏబిసిఆర్ 3/3 మ్యాట్రిక్స్ ఓకే ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఏమంటున్నాడు సిమెట్రిక్ అంటున్నాడు సిమెట్రిక్ అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం బీసీలు ఏమంటున్నాడు ఇక్కడ బి అండ్ సి ఆర్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ బి సి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ మైనస్ సి దిస్ ఈస్ ద గివెన్ డేటా ఈ గివెన్ డేటాను బేస్ చేసుకొని మనం ఏం చేయాలి ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం ఫస్ట్ లెట్ ఎం అనుకుందాం లెట్ ఎం ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 ఇలా ఇచ్చాడు అనుకుందాం ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేస్తున్నానంటే ఎం ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎం వస్తే ఎంని ఏమంటాం మనం సిమెట్రిక్ అంటాం ఇన్ కేస్ ఇలా కాకుండా ఎం ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఎం వస్తే దాన్ని ఏమంటాం మనం ఎంని ఏమంటాం స్క్యూ సిమెట్రిక్ అంటాం ఇప్పుడు సిమెట్రిక్గా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చూద్దాం ముందు ఎం ట్రాన్స్పోజ్ చేయండి ఎం ట్రాన్స్పోజ్ చేస్తాయి మా ఎం ట్రాన్స్పోజ్ చేస్తే ఎం ట్రాన్స్పోజ్ ఏమవుతుంది మనకు వచ్చేసరికి ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 ఓల్ ట్రాన్స్పోజ్ అవుతుంది ఇదేంటి మనకి ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 ఓల్ ట్రాన్స్పోజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఫార్ములా మనకి ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ ఐడియా ఉండాలి ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ చూద్దాం ఏ ప్లస్ ఇందాక ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ చూసాం కదా ఇప్పుడు ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ చూస్తే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఓల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ రాయొచ్చు ఏ స్క్వేర్ ఓల్ ట్రాన్స్పోజ్ని ఏం రాయొచ్చు అంటే మనము ఏ స్క్వేర్ ఓల్ ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్ ఓల్ స్క్వేర్ రాయొచ్చు అంటే లైక్ ఏ పవర్ ఎన్ ట్రాన్స్పోజ్ ఉందనుకోండి మనం ఏం రాయొచ్చు దీన్ని మనం వచ్చేసరికి ఏ పవర్ ఎన్ ట్రాన్స్పోజ్ని ఏ ట్రాన్స్పోజ్ ఓల్ పవర్ ఎన్ రాయొచ్చు ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి ఇక్కడ మనకి అందుకని నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఏ పవర్ ఎన్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఓల్ పవర్ ఎన్ అని కూడా రాయొచ్చు అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్స్పోజ్ చూద్దాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి ఇది
ఇది వచ్చేసరికి ఇది ఏ మొత్తం ఇది ఒక టర్మ్ అంటే ఏ మైనస్ బి ట్రాన్స్పోజ్ లానే ఉందా. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ పవర్ 13 బి పవర్ 26 హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 హోల్ ట్రాన్స్పోజ్. సో ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, మీకు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. మనకు వచ్చేసరికి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అని కూడా రాస్తాం అనమాట. బట్ మనకి ఇక్కడ ఈ 2 ప్రాపర్టీసే అవసరం, బట్ ఈ ప్రాపర్టీస్ అవసరం లేదు. సో మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏం రాయొచ్చు మనం, ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఆల్రెడీ మనం ఎలా రాసాను నేను ఆల్రెడీ చెప్పాను. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ని ఎలా రాయొచ్చు మనం, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ రాయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఉందంటే బి ట్రాన్స్పోజ్ అంటే బి పవర్ 26 ట్రాన్స్పోజ్ నెక్స్ట్ ఏ పవర్ 13 ట్రాన్స్పోజ్ మైనస్ ఇక్కడ కూడా ఏ పవర్ 13 ట్రాన్స్పోజ్ బి పవర్ 26 ట్రాన్స్పోజ్. ఫైనల్గా ఏమవుతుందమ్మా ఇది మనకు వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పా, బి పవర్ ఎన్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏం రాయొచ్చు మనం, బి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 26 ఏ పవర్ ట్రాన్స్పోజ్ 13 మైనస్ ఏ పవర్ ట్రాన్స్పోజ్ 13 బి ట్రాన్స్పోజ్ 26 అని రాయొచ్చు అని చెప్పా. సో బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి, మైనస్ బి, ఎందుకని బి అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి మైనస్ బి హోల్ పవర్ 26. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత, ఏ పవర్ 13 మైనస్ వాట్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ 13, బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మైనస్ బి హోల్ పవర్ 26. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మైనస్ బి ఈవెన్ పవర్ ఆడ్ పవర్, ఈవెన్ పవర్ మైనస్ ఉన్న ఏమొస్తుంది మనకి ప్లస్ ఏ, అంటే బి పవర్ 26 నెక్స్ట్ ఏ పవర్ 13 మైనస్ ఏ పవర్ 13 బి పవర్ 26. ఇది ఎం అయిందా, అవలా ఎం ఏంటి మనకి ఏ పవర్ 13 మైనస్ కామన్ దీన్ని, మైనస్ కామన్ తీస్తే ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13. ఇక్కడ చూస్తే మైనస్ ఎం వచ్చింది, ఇది ఎంఏనా చూడండి, ఇక్కడ ఎంఏగా మనం తీసుకుంది. ఎం తీసుకుంటే ఏ పవర్ 13 బి పవర్ 26 బి పవర్ 26 ఏ పవర్ 13 అంటే ఎం వచ్చింది. అంటే ఎం ట్రాన్స్పోజ్ తీసుకుంటే మైనస్ ఎం వస్తే మనం ఆ మ్యాట్రిక్స్ని ఏమంటున్నాం మనం, స్క్యూ సిమెట్రిక్ అంటున్నాం. బట్ మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ పవర్ 13 బి పవర్ 26 మైనస్ బి పవర్ 26 ఏ పవర్ 13 అనేది సిమెట్రిక్ అని ఇచ్చాడు. సిమెట్రిక్ కాదు, ఈ మ్యాట్రిక్స్ ఏంటి మనకి స్క్యూ సిమెట్రిక్ కాబట్టి మనకి S1 అనేది రాంగ్, స్క్యూ సిమెట్రిక్ కాబట్టి మనకి S1 రాంగ్, S1 ఈజ్ ఫాల్స్ ఎక్కడ ఉంది, సో S1 ఈజ్ ఫాల్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ S1 ఈజ్ ట్రూ రాంగ్ అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. మీకు ఇంకా ఏ అండ్ సి ఉంది. ఇప్పుడు S1 ఫాల్స్ అని తెలిసింది, S2 కూడా మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ మనం ఏం చేయొచ్చు, S1 ఫాల్సా ట్రూనా, ట్రూ అయితే ఏ, ఒకవేళ ఫాల్స్ అయితే S1 S2 ఆర్ ఫాల్స్ అంటే సి. చూద్దాం S2 కూడా చూస్తే వాట్ ఈజ్ S2, దీన్ని ఎన్ అనుకుందాం, ఇక్కడ లెట్ ఎన్ అనుకొని ఎన్ ఇక్కడ ఏముంది ఎన్, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎన్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 పవర్ ఏ పవర్ 26 హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా, ఆల్రెడీ మళ్ళీ చెప్పాము మీకు, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం, ఏ పవర్ 26 సి పవర్ 13 హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 హోల్ ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే సి పవర్ 13 హోల్ ట్రాన్స్పోజ్ ఏ పవర్ 26 హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ ఇక్కడ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ 26 హోల్ ట్రాన్స్పోజ్ సి పవర్ 13 హోల్ ట్రాన్స్పోజ్. ఫైనల్గా ఏమవుతుంది మనకి, ఇది సి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 13 ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 26 మైనస్ ఇక్కడ కూడా ఏం రాయొచ్చు మనం, ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 26 సి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 13 ఏ పవర్ ఎన్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ ఎన్ అని రాయొచ్చు అని చెప్పా కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సి ట్రాన్స్పోజ్ ఎంత, ఆల్రెడీ సి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ మనం, మైనస్ సి హోల్ పవర్ 13
ఏ ట్రాన్స్పోజ్ ఏం రాయొచ్చు ఏ, ఎందుకని ఏ అనేది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ పవర్ 26 మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం రాస్తాం ఏ పవర్ 26, ఇక్కడ ఏం రాస్తాం మైనస్ సి ట్రాన్స్పోజ్ మైనస్ C13. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ సి అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి చూడండి ఇది మైనస్ సి. మా 13 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్కి ఏమొస్తుంది మైనస్ఏ వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం మైనస్ సి పవర్ 13. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది ఏ పవర్ 26 ఈవెన్ పవరే కాబట్టి ఏ పవర్ 26 మైనస్ నెక్స్ట్ మైనస్ ఏ పవర్ 26. ఇక్కడ చూడండి మైనస్ సి పవర్ 13 అంటే ఏం రాయొచ్చు మైనస్ సి పవర్ 13 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ ఇంటూ సి పవర్ 13 రాసేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ పవర్ 26 సి పవర్ 13. సో ఇది మనకి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మైనస్ ఇంటూ మైనస్ సి పవర్ 13 ఇక్కడ మనం అన్నీ ఏ పవర్ 26 తీసుకున్నాం యాక్చువల్ 26 13C ఇక్కడ వాల్యూస్ రాంగ్ తీసుకున్నట్టు ఉన్నామండి. సి పవర్ 13 అంటే యాక్చువల్గా ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏ పవర్ 26 మనకేం రావాలి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఏమొస్తుంది మనకి ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 వచ్చింది. అంటే ఏంటి చూడండి ఇది ఏ పవర్ 26 సి పవర్ 13 అంటే ఎన్నేనా వచ్చింది ఎన్నేనా ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 అంటే ఏమొచ్చింది మనకి ఎన్ వచ్చింది. అంటే ఎన్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎన్ వచ్చింది. ఎన్ ట్రాన్స్పోజ్ ఎన్ అయితే ఏమవ్వాలి మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎన్ అనేది ఏంటి మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిందో లేదు చూడండి ఇచ్చాడా సిమెట్రిక్ అని ఇస్తే కరెక్ట్. ఏ పవర్ 26 సి పవర్ 13 మైనస్ సి పవర్ 13 ఏ పవర్ 26 సిమెట్రిక్ కరెక్ట్. సో ఓన్లీ S2 ట్రూ అంటే ఏ ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. ఐ హోప్ యు అండర్స్టూడ్. సో ఈ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు కాన్సెప్ట్స్ చూసుకుంటే మీకు ఇక్కడ వరకు మనకి బేసిక్ మల్టిప్లికేషను ట్రాన్స్పోజు ట్రేస్ అండ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ మీద ఉన్న క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అంటే లైక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. థ్యాంక్ యూ.